మీరంతా రాజకీయ పార్టీ ప్రీచింగ్ మాదిరి ఉంది నా ప్రీచింగ్, అట్లే చూస్తున్నారు మీరు. ఇప్పుడు డైవర్ట్ చేయండి మీ అటెన్షన్ని. ఓకే, సరే, మనము మన యొక్క సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు మనము వినబోతున్నాం. ఈ రోజే కాదు, గత సంవత్సరాలంతా కూడా, రాబోయే సంవత్సరాలు ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి. ఓకే, మీరు వింటానండి, జీర్ణించుకోండి, మార్పు తీసుకురావండి, బయటికి పోయిన తర్వాత ఇతరులకు కూడా చెప్పండి. ఓకే, సో మనం కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, సి ఎట్లా స్టార్ట్ చేయాలా? ఎస్, సి దేవుని కృప మన జీవితాల్లో 3 ప్రాంతాల్లో పనిచేస్తుందని చాలా సార్లు విన్నాం. 3 సార్లు, 3 ఏరియాస్ లో. ఒకటి, కృప ఏం చేసింది? దేవుని కృప మనల్ని రక్షించింది. మనం విన్నాం ఆల్రెడీ, వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఆ తర్వాత రెండవది, వీఆర్ కీపింగ్ బై, మన తెలుగులో ఏమంటారు? కాపాడబడుతున్నాం. కృప ద్వారానే రక్షింపడ్డాం, కృప ద్వారానే కాపాడబడుతున్నాం. ఇంకా ఈ మూడోది ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకుంటా ఉండేది, కృప ద్వారానే మనం జీవిస్తా ఉన్నాం, లివింగ్ బై గ్రేస్. సో కృప, విశ్వాసం, ఈ 2 చాలా ముఖ్యమైన పదాలు, ముఖ్యమైన విషయాలు నా జీవితంలో, క్రైస్తవ జీవితంలో. ఓకే, బైబిల్ చెప్తుంది ఎఫెసీ 2:8 కృపచేతనే విశ్వాసము ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. మరి ఇంకా కొద్దిగా మంచిగా చేసుకుంటే మేలు. కృపచేతనే విశ్వాసము ద్వారా మనము రక్షించబడి ఉన్నాం. మరి బాగా పట్టుకోండి దీన్ని, ఎందుకంటే ఇదే నా లైఫ్. చనిపోయేంత వరకు ఈ యొక్క విషయాలు 2 ముఖ్యం, చాలా ముఖ్యమైన పదాలు ఇవి. కృపచేతనే విశ్వాసం ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. మనం ఎవరికి ఏం డబ్బులు ఇలే, మనకెవరు డబ్బులు ఇలే. మనం రక్షింపబడ్డానికి కారణము కృపచేత విశ్వాసం ద్వారా. ఇదే విధంగా ప్రతిదీ మన జీవితంలో వచ్చేది. అంటే ఏ విధంగా రక్షణ వచ్చిందో, కృప, ఆయన కృప, మన విశ్వాసం మనలోకి ఏం తెచ్చిచ్చింది? రక్షణ. అదే విధంగా అన్ని దేవుని చేతి నుంచి మనం పొందుకునేది. కృపచేతనే, విశ్వాసం ద్వారానే స్వస్థత కలిగి ఉంటాం. మనం కృపచేతనే, విశ్వాసం ద్వారానే మనము ఐశ్వర్యం మన జీవితంలో కలిగి ఉంటాం. దేవుని చేతి నుంచి నేను ఏం తీసుకోవాలన్నా ఆయన కృప ద్వారా మనకి ఇవ్వాలా, మనం విశ్వాసం ద్వారా దాన్ని తీసుకోగలుగుతాం. ఈ చాలా జాగ్రత్తగా మీకు ఫిక్స్ కావాల జీవితంలో. ఓకే, కృప అంటే దేవుడు చేసే పనిని కృప అని పిలుస్తాం. మనం దేవుని యొక్క భాగాన్ని కృప అని పిలుస్తాం, మన భాగాన్ని విశ్వాసము అని పిలుస్తాం. సో కృప ఎంత ఉన్నా విశ్వాసం లేకుంటే నువ్వు ఆ యొక్క కృప ద్వారా వచ్చినట్టు ఏది అనుభవించలేవు. అర్థమవుతుందమ్మా? అదేవిధంగా విశ్వాసం ఎంతున్నా కృప లేకుంటే అది కూడా అనుభవించలేం. కానీ శుభవార్త ఏమంటే, దేవుడు తన కృప ద్వారా, ఈరోజు చాలా జాగ్రత్త, నేను జస్ట్ మెల్లిగా తీసుకెళ్తున్నా, నేను మీ జీవితాల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే దినం ఇదే. చక్కగా వింటే నేను చాలా విషయాలు చెప్పాలి ఇంకా. ఓకే, అందుకే కృప ద్వారా దేవుడు సమస్తాన్ని నా జీవితానికి మన కోసం అన్ని ఇచ్చాడు. విశ్వాసం ద్వారా మనం అన్ని పొందుకుంటాం. పెద్ద ఉదాహరణ ఏంటి? నా రక్షణే పెద్ద ఉదాహరణ. నేను రక్షింపబడ్డానికి ఏమీ చేయలేదు కదా. బయట ప్రజలు రక్షింపబడేదానికి ఏమేమో చేస్తున్నారు. అంటే పాపం నుంచి విడుదల కొరకు, ప్రతి మరణం నుంచి, శాపం నుంచి విడిపించబడేదానికి బయట ప్రజల్ని ఏదేదో కష్టం. మనం ఒకప్పుడు అట్లే వాళ్ళతో ఉంటుంది. కానీ ఎలా మన జీవితంలో రక్షణ వచ్చింది? ఈరోజు మనము దేవుని సంతానంగా చేయబడి ఉన్నాం, స్వర్గానికి వారసులుగా చేయబడి, టోటల్ గా మన జీవితము ట్రాన్స్ఫార్మ్ చేయబడింది పిల్లరా. కారణం ఏమి? ఆయన కృపని మనము విశ్వాసం ద్వారా పొందుకున్నాం. ఆయన కృప ఏంటి? తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన కుమారుణ్ణి పాపంగా మార్చాడు. ఎవరైతే దాన్ని విశ్వసిస్తారో వారి జీవితంలో ఏమొస్తుందో? రక్షణ వస్తుంది. అంటే ప్రతి మరణం నుంచి విడిపించబడతారు. నేను ఎలా ఈరోజు రక్షింపడ్డాము, ఎలా దేవుని బిడ్డలుగా మారాము? కారణం ఏమంటే ఆయన కృపని మనం విశ్వాసం ద్వారా
మన జీవితంలో పొందుకున్నాం. ఓకే, సో కృపా విశ్వాసం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఆల్రెడీ ఒక మెయిన్ సెక్షన్ ని కంప్లీట్ చేశాను కొన్ని వారాల క్రితం. ఏంటది? రక్షణ గురించి చెప్పుకున్నాం. అర్థమైందా? ఇంకోసారి చెప్తాను. నేను ఫస్ట్ సెక్షన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అది ఏంటంటే మన యొక్క రక్షణ గురించి, మన యొక్క పాప క్షమాపణ ఎలా జరిగింది అనేది కొన్ని వారాలు మనం విన్నాం. ఓకే, ఏం చేసింది కృప ఏం చేసింది? సరే, జాగ్రత్తగా నేను ఇంకోసారి చెప్పి నేను కొత్త విషయాల్లోకి వెళ్ళాలా. కృప ఏం చేసిందంటే, దేవుని కృప, అది దేవుడే చేయగలడు, ఆ భాగాన్ని మనం చేయలేం. ఆయన ఏం చేశాడంటే మనల్ని యేసు క్రీస్తులో చంపేశాడు. యేసు క్రీస్తుతో పాటి మనం చనిపోయి ఉన్నాం. యేసు క్రీస్తుతో పాటి మనం పాతిపెట్టబడ్డాం. ఆ తర్వాత యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మనం ఆయనతో కూడా లేచాం. అదే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుతో పాటి సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ బరీడ్ విత్ క్రైస్ట్, నేను యేసు ప్రభుతో పాటు పాతిపెట్టబడి ఉన్నాను. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు నూతన సృష్టిగా లేపబడి ఉన్నా. అది దేవుడు చేసినది. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని, బాబు ముందర కూర్చున్నావు, నీళ్ళు ముందు చూడండి, యేసు ప్రభుని, నా ప్రభువు నువ్వు యేసయ్య, నా పాప పరిహారం గురించి చనిపోయావు, నువ్వు ఈ లోకాన్ని గురించి నమ్ముతున్నాను, నేను నా ప్రభువుగా స్వీకరిస్తాను అన్నావో, దేవుని యొక్క లెక్కల ప్రకారము నువ్వు నీ యొక్క పాత మనిషి, పాపపు మనిషి యేసు ప్రభుతో పాటు చంపివేయబడ్డాడు. ఆ తర్వాత యేసు ప్రభుతో పాటు పాతిపెట్టబడ్డావు. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు కొత్త సృష్టిలో నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు. దేవుని లెక్క ఇది. దేవుడు నేను ఇప్పుడు చూసినప్పుడు నిన్ను పాపిగా చూడు, నూతన సృష్టిగా దేవుని బిడ్డగా నిన్ను చూస్తాడు. ఓకేనా? అది దేవుని కృప చేసినది మీ నా జీవితంలో. విశ్వాసం ఏం చేయాలి ఇప్పుడు మన విశ్వాసం బైబిల్ ఏమంటుంది? మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ కృపని అనుభవించాలంటే విశ్వాసం ఏంటి? విశ్వాసం ఉండాలా రక్షణ విషయంలో? రక్షణ విషయంలో బైబిల్ అంటుంది 6:11, రోమిలు రాసిన పత్రిక 6:11లో మీరు ఎరిగి ఉండాలి. అదని తెలుగులో తొందర పెట్టిన 6:11. అటువలే మీరును పాప విషయమై ఏమి ఎంచుకోవాలి ఇప్పుడు? చూడండి, మీరు పాపం విషయమై మృతులు గారు. జాగ్రత్తగా నేనేం చెప్తున్నాను, కృప ద్వారా ఆయన చేశాడు. విశ్వాసం ఏం చేస్తుంది ఇప్పుడు? ప్రతి క్షణము నువ్వు రక్షించబడి ఉన్నావు. ఏం చేయాలి నువ్వు? ప్రతి క్షణం నీ జీవితపు ఊపిరి నువ్వు ఎలా తీసుకోవాలి? అనుక్షణం. అటువల్ల మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను. మై గాడ్, చాలా పవర్ఫుల్ వాక్యం ఇది బైబిల్లో. మీరు జాగ్రత్త, ప్లీజ్ అర్థం చేయ. ముందు చూడండి, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకునుడి. అంటే ఈ భూమి మీద ఇక నుంచి నువ్వు నేను అనుక్షణము నన్ను ఏంగా ఎంచాలా? క్రీస్తు యేసునందు సజీవులుగా. అంటే నువ్వు ప్రతి క్షణము క్రీస్తుగా చూడాలా. నువ్వు ప్రతి క్షణము ఊపిరి తీసుకుని భూమి మీద బ్రతికినంత కాలము నువ్వు క్రీస్తుగా చేయబడి ఉన్నావు. అంటే ఆయన ఎంత పరిశుద్ధుడో నువ్వు ప్రతి క్షణం షుడ్ సే ఐఎమ్ ఎ హోలీ పర్సన్. అందుకే బైబిల్ ఇంకో చోట మంచి మాట రాబడింది, as Jesus is so we are. యేసు ఏమించుకోవాలి నువ్వు? యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఆయనంత జ్ఞానో నేనంత జ్ఞానిని, ఆయనంత పరిశుద్ధుడో నేనంత పరిశుద్ధుని. ఎందుకంటే ఆయనలో నుంచి జన్మించాను నేను. నీ నా ఆత్మ యేసు ప్రభు ఎంత జ్ఞానో. అందుకే ఎలా ఎంచుకోను? ఆయన ఎంత జ్ఞానో నేను అంత జ్ఞానిని. ఆయన ఎంత వివేకో అంత వివేకం. ఆయన ఎంత బ్రిలియంటో నేనంత బ్రిలియంట్. ఆయన ఎంత పవర్ కలిగిన వాడో ఎగ్జాక్ట్లీ యాజ్ జీసస్
సో పవర్ఫుల్. అందుకే సుబ్రహ్మణ్యం నేను చేయు కార్యములు మీరును చేయదురు. నువ్వు నేను అనుక్షణం ఏమెంచుకోవాలా? ఈ కృప ఎంత గొప్పదంటే బిడ్డ, నిన్ను నన్ను తన కృప ఏం చేసిందంటే క్రీస్తుతో పాటు లేపి క్రీస్తులో మిమ్మల్ని భూమి మీద పెట్టింది. అందుకే ఏమెంచుకోవాలా? అనుక్షణం ఆయన ఎంత అనాయింటెడ్, ఎంత అభిషక్తుడో నేను అంత అభిషక్తుడిని. ఆయన ఎంత బ్రిలియంట్ నేను అంత బ్రిలియంట్. ఆయన ఎంత యోగ్యుడు నేను అంత యోగ్యుడిని. ఆయన చేయు కార్యములను నేను చేస్తాను. ఆయన ఎంత పవర్ఫుల్ నేను అంత పవర్ఫుల్. ఆయన ఎంత విజ్డమ్ కలిగిన వాడు, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో, ఆయన ఎంత దురాత్మల మీద అధికారం కలిగిన వాడు. నువ్వు నేను యేసు క్రీస్తులో నుంచి పుట్టిన వాళ్ళం. మీరు నేను యేసయ్యను రక్షకుడు అంగీకరించిన మనం. అందుకే క్రైస్తవ జీవితంతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. సాతాను అనుక్షణం నీతో అంటాడు, యు ఆర్ ఈడియట్, నువ్వు చేయలేవేమి. నువ్వు నిన్న శుక్రవారం కూడా నేను చెప్పా, ఆ దయ్యాలని రెండింటినీ మర్చిపోకండి. యా దయ్యాలు? ఒకటి నీతో మాట్లాడేది, ఒకటి నీలో మాట్లాడేది, ఒకటి నీతో మాట్లాడేది. ఈ రెండు క్రూయల్ ఈవిల్ స్పిరిట్స్. రియల్లీ దే ఆర్ ఈవిల్ స్పిరిట్స్. నువ్వు అనుకుంటావు, నీలో నీకు శబ్దం వస్తాను అనుకో, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, నువ్వు చాతగాను, నువ్వు అది ఇది, నువ్వు పాపివి, నువ్వు అట్లా చేసి ఇట్లా, అది నువ్వు కాదు మాట్లాడుతానేది, నీలో ఈవిల్ స్పిరిట్ నీకు ఆ వాయిస్, ఆ మాటలు వేస్తూ ఉంటుంది. అందుకే నువ్వేం ఉండాలా? నువ్వేం ఎరిగి ఉండాలా? నీకు నాకు పని ఉంది పిల్లలు. మీరు నేను బొమ్మలమో ఫ్యానో టాలో డాలో కాదు. నువ్వు నేను దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన వాళ్ళం. మీరు నేను అనుక్షణం నువ్వు తీసుకుని పోయి కొంచెంసేపు అట్లా ఆడించుకురాపమ్మ. వీళ్ళు ఎన్ని వాక్యం ఈమె ఇంట ఉంటుంది, ఇంట్లో వాక్యము నాతో, అందుకని ఏం పర్లేదు, వేరే వాళ్ళు పోకూడదు. ముందర చూడండి, అర్థమవుతుందా నేను ఏం చెప్తాను? ఎవరైనా అర్థం కూడా చేయి ఎత్తి చూపించండి, మీకు దండేస్తా. దిస్ ఈస్ నాట్ ఎ రిలీజియన్ మా, దిస్ ఈస్ నాట్ ఎనీ కాస్ట్ అంటే మతము తెలు. అందుకే నువ్వు ప్రతి క్షణం యూ షుడ్ హియర్ వాయిస్ ఆఫ్ గాడ్. హలో, అందుకే నీకు నెగిటివ్ ఏముందో చూనుకో, నువ్వు చేతగానోడు, నీకు చేయలేవు. నువ్వు దాన్ని తీసుకొని రీల్ వేసుకొని, ఆ బ్రదర్ అయితేనే వాళ్ళ మీద అభిషేకం ఉంది, నేను పోయి నా తలకే వాళ్ళ కాళ్ళ కాడు పెడతా, వాళ్ళు తొక్కుతారు, నాకు అప్పుడు అభిషేకం వస్తుంది. ఈ గబ్బు వ్యాపారం అంతా చేశాను నేను. దట్స్ నాట్ అట్ ఆల్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ అది కాదు. అది కాదు రక్షింపబడిన వాడు చేయాల్సింది. యూ షుడ్ అర్థం చేసుకోవచ్చు. యూ షుడ్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ లార్డ్ జీసస్. యు ఆర్ నాట్ లార్డ్ జీసస్, బట్ యూ షుడ్ కంపేర్ విత్ యువర్ ఫాదర్, నాట్ విత్ అ డెవిల్, నాట్ విత్ నెగిటివ్ థింగ్స్. ఏం చెప్తున్నాడు ఆయన? ఏలైనగా ఆయన ఎట్టివాడే ఉన్నాడో అది ఎంచుకోమన్నాడు. కృప ఏం చేసింది? మనల్ని రక్షించింది. దైవత్వంలోకి పాలిభాగస్తులైనాం మనం. ఇప్పుడు విశ్వాసంలో జీవించే వ్యక్తి ఏం చేయాలి? అనుక్షణం తను తాను ఎంచుకుంటా ఉండాలి. ఐఎమ్ బ్లెస్డ్ ఓ లార్డ్, rich fellow Lord, I can do all things through Christ, oh Lord. I'm light of this, light to this world. I'm salt, oh Lord. Lord, I'm here to prophesy. I am here to deliver people from the demonic spirit. Lord, I have all the power. నువ్వు ఎప్పుడైతే ఫెయిత్ లో నడుస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు అంటే దొరికినారా నాకు ఈ భూమి మీద. ఇప్పుడు పాటలు దావీదు హృదయానుసార, ఏం పాట అది? కొద్దిగా నాకు తప్పుగా అనుకోద్దండి. ఐ మీన్ నాకు చాలా ఇష్టం పాట అది. బట్ కొన్ని పాటలు నాకు పాడినప్పుడు నాకు ఏలిందో అనిపిస్తుంది. దావీదును దేవుడు హృదయానుసారం అన్నాడు. ఎంతవరకు పాడుతుండ్రో ఆ పాట? నువ్వు పాడండి, రేపారం నుంచి కూడా మళ్ళీ పాడని మానేద్దండి. నిన్ను క్రీస్తుని పిలుచుకున్నాడు, అది చాలా పెద్ద పదవి. దావీదు దేవునికి పుట్ల, నువ్వు నేను దేవుని యొక్క బీజాన్ని లోపల నుంచి బయట వచ్చిన వాళ్ళం. అలా దావీదుకి అనిండొచ్చు, దేవుడు నువ్వు నా హృదయానుసారం, నీతో నాతో ఏమంటాడు దేవుడు, నువ్వు క్రీస్తువే, మీరు నేను దేవునికి పుట్టి ఉన్నాం ప్లారా. తనకంటే ఎక్కువ పవర్ఫుల్ గా మీరు నేను ఈ భూమి మీద జీవించు. ఓకే, దావీద్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్,
ఐ మీన్ నో డౌట్ అట్ ఆల్. బట్ హలో, ఎంతవరకు యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. అది దేవునికి సంతోషం ఇచ్చేది. సంతోషం ఇచ్చేదే కాదు, నీలో ఉన్న పవర్ రిలీజ్ అయ్యేది, నీలో ఉన్న గిఫ్ట్స్ ఆపరేట్ అయ్యేది, నీలో ఉన్న మొత్తం మహిమ బయటకు వచ్చేది. అందుకే యేసుప్రభువు ఏమన్నా తెలుసా, నా మీద ఉన్న మహిమ నేను వీరికి ఇచ్చి ఉన్నాను. చదవండి యోహాను సువార్త 17:18. నా మీద ఉన్న మహిమ ఏడుంది? ఇప్పుడు నువ్వు మహిమవి. ప్రాబ్లం ఏడొస్తుందంటే మనం దాన్ని ఎంచుకోం కాబట్టే. 6:11 ఏమైనా మనం ఎంచుకోవాలా, తెలుగులో ఎంచుకోవాలా, ఇంగ్లీష్ లో రెకాన్. అందుకే ప్రతి క్షణం నేను అలౌ చేయకూడదు ఆ సౌండ్ ని, ఆ దయ్యాన్ని అలౌ చేయకూడదు, ఆ దురాత్మని అలౌ చేయకూడదు. నా చెవుల్లో నువ్వు చేత కాదు, నీ చేయలేవు, ఇది చేయాలా, నువ్వు ఇంకా అది చేయాలా, ఇది చేయాలా, అట్లా పోలా, ఇట్లా పోలా, ఆ పల్టీ కొట్టాలా, నువ్వు ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ డిమోనిక్ స్పిరిట్స్. You speak to yourself, I am light, oh God. As Jesus is, so I am in this world. As Jesus is powerful, oh God. As Jesus is precious. As Jesus is, so I am. కామ, క్రోధ, లోభ, మదమత్సర్యాలు జీవితం నాదే. యూ షుడ్ ట్రాన్స్ఫర్ హూ యు ఆర్ ఇన్ టు యువర్ సోల్. నువ్వు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు రికార్డ్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఎంచుకుంటావో, నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యంతో నువ్వు కనెక్ట్ అవుతావు. నీ జీవితంలో నుంచి దైవత్వం మనుషులు చూడడం మొదలు పెడతావు. నువ్వు పెదవులకి మాట్లాడితే దేవుని యొక్క స్వరం వింటారు ప్రజలు. అదొక్కటే మీరు నేను చేస్తుంది. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట సాధ్యం. ఎప్పుడు ఆ స్వరాన్ని ఎంచుకోవద్దండి. నేను ఇది చేయాలా, ఇది చేయలే, ఇట్లయిపోయా, ఇంకా ఇది కాలే, అది వాళ్ళే, ఈ బ్రదరు, ఆ సిస్టరు, ఇట్లా చేసేసి నువ్వు చచ్చిపోయిన వరకు నువ్వు ఏమీ చేయకుండా చాతగాని వ్యక్తిగా నేను మార్చేశాడు సాతాను. అది దయ్యం. అది ఇప్పుడు ఎవరో ఈ పిల్లోడు చెప్పాడు, దీవారాత్రులు ఏదానందో ఆనందిస్తాను దావీదు, నీ యొక్క వాక్యమందు నేను ఆనందిస్తాను. అందుకే నేనేం కాలా, వాడిపోక ఫలభరితమైన వృక్షంలా నీటి కాళ్ళు ఎవరిని ఉండాల, నువ్వు నేను. యాడో నీ ఆలోచనలో కాదో, ఎవడేం చెప్తున్నాడు, యాడేమైతా, నో 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 నో. యు ఆర్ born of God. You are born of word. You have to live in word. If Bible says I am anointed of God, that's it. That's the life. అదే నీ జీవితం. ఎవరి స్వరం నువ్వు వినకూడదు, దేవుని వాక్యం చెప్తానే వినాల. అది ఎంచుకోవాలా. 6:11 ఓకే, కృప అది చేసింది. విశ్వాసంలో నడిచేవాడు ఏం చేయాలా, ఏం జరిగిందో యేసయ్య మరణ పురుతాల ద్వారా దానిలో జీవించాలి. రిజల్ట్ ఇడిచిపెట్టండి. నువ్వు ఫస్ట్ ఏం చెప్తుందో అది దాంట్లో, ఆ తర్వాత నువ్వు కాలు పెట్టిన మట్టిలో కూడా అభిషేకం ఉంటుంది. పౌలు రుమాలు పంపించాడు, నువ్వు ఊరికి నీ శబ్దం పంపిస్తాను నువ్వు ఫోన్లో. అప్పుడు ఫోన్ లేవు, చాలు. దేవుడు చేస్తాను అనేక గొప్ప 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 దైవజన్ అనేక లేదు, గొప్ప దేవుడు. చాలా మంది దేవుడు వాడుకున్నాడు. సింపుల్, నీ నుంచి కావాల్సింది ఏం చెప్పండి. ఒక టీచర్ ఉన్నాడు, స్టూడెంట్ ని ఎట్లా పైకి తీసుకొస్తాడు, ఆ టీచర్ చెప్పినట్లు వింటే చాలు, ఆయనకి అంగీకరిస్తే చాలు, ఆ వ్యక్తిని కలెక్టర్ చేయగలడు టీచరు. వాడు అంగీకరించుకోవాలనే వాడు కలెక్టర్ కాదు కదా, ప్యూన్ కూడా కాడు. అందుకే దేవుడు మన జీవితంలో ఏం చేయాలి అన్ని చేసేకి సిద్ధంగా ఉన్నాడు. అందుకే యేసుప్రభువు నా మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నా. మనిషిని ఆయనలా చేయడానికే దేవుడు మనిషిగా వచ్చి ఆ యొక్క మరణాన్ని తీసుకోండి. ఊరికే మతాన్ని ఇచ్చే కాదు, ఊరికే కొద్దిగా ఆశీర్వాదాలు ఇచ్చే కాదు, లేదంటే ఉద్యోగం ఇప్పించే కాదు. నువ్వు ఇక్కడ దేవునిలా బ్రతకడం దేవుడు చూడాలా. నా టైప్ వేరే. దేవుడు ఏ జీవంలోకి తన్ను తాను విడుదల చేసుకోలేదు పిల్లరా. అంటే జంతువులు తయారు చేశాడు దేవుడు, చాలా సృష్టిని, చెట్లను తయారు చేశాడు దేవుడు, చాలా తయారు చేశాడు ఈ సృష్టిలో ఆయన. కానీ మనిషిని తయారు చేసేటప్పుడు తన్ను తాను మనిషిలోకి వేసుకున్నాడు ఆయన. ఏంటి జీవం ఊదడం అంటే, తను లోపలికి పంపించాడు మనిషి శరీరంలోకి. ఇప్పుడు నూతన సృష్టిలో ఏం జరిగింది తెలుసా,
ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇప్పుడు యేసు క్రీస్తులో నుంచి మీరు నేను వచ్చి ఉన్నాం. అదే చూసుకోవాలా. ఎంచుకోవడం అంటే అదే. మీ మమ్మీ డాడీని, మీ బంధువుల్ని వాళ్ళేమన్నారు, నీ చదివిని, ఎడ్యుకేషన్, నో నో నో. యూ షుడ్ కంపేర్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. అందుకే పౌలు యొక్క జీవితమే వేరే ఉండేది పిల్లరా. చూడండి ఆయన యొక్క మాట్లాడే విధానం. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దలెస్ ఐ లివ్, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. Christ lives in me. That's why I can do all things because his mind is full of who he is in Christ. Okay. ఈ రోజు నుంచి మనము ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి. ఈ కృప, విశ్వాసము, రక్షణ గురించి మనం చూసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఐశ్వర్యం గురించి దేవుని కృప ఏం చేసింది, మనం ఏ విశ్వాసం చూపిలా మనం నేర్చుకుంటా ఉన్నాం. నైనా ఇంటారా ముందర చూడండి వెనకలో. సో నౌ మనం నేర్చుకుంటా ఉన్నాం ఏంటది, గివింగ్ అండ్ ప్రాస్పరింగ్. ఇవ్వడం ద్వారా మన జీవితాన్ని ఐశ్వర్యంతో ఎలా నింపుకోవాలా. ఓకే, జాగ్రత్తగా నింపారా. దేవుడు నువ్వు ఏ రోజు యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుగా స్వీకరించావో ఆ రోజు తన ఆస్తి అంతటిని నీ పేరు మీద రాసేసాడు బిడ్డ. ఓ నువ్వు నన్ను తిట్టుకో, అలాగే ఈయన వాళ్ళు తిట్టుకో, నాకు ఐ డోంట్ కేర్, బట్ యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్, ఇన్ దిస్ క్రియేషన్. ఐ నో నీ మైండ్ ఒప్పుకోద్దు దీన్ని, బట్ వాట్ హియర్ బైబుల్ సేస్ దట్ ఐ వాంట్ టు సే, బికాస్ బైబుల్ సేస్ ఆయన మనల్ని వారసులు. మనం ఎవరు వారసులము? దేవుని వారసులు. ఇంగ్లీష్ లో ఏం రాబడింది? వీఆర్ హెయిర్స్ ఆఫ్ గాడ్. హెయిర్స్ ఆఫ్ గాడ్ అంటే తన సమస్తాన్ని మన పేరు మీద రాసేసాడు దేవుడు. పిల్లలు ఒక సింహాసనం మాత్రం పెట్టుకున్నాడు ఆయన దగ్గర. అదర్వైజ్ హోల్ క్రియేషన్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్ ఎక్సెప్ట్ థ్రోన్ ఆఫ్ గాడ్. అర్థమైందా? అందుకే నేను స్వర్గంలో ఆయన ఎదుట నిలబడగలను, మండలాల్ని శాసించగలను, భూమి మీద పరిపాలించగలను, నీళ్ళ మీద అధికారం కలిగి ఉన్నవాన్ని మనం అందరము. ఓకే, అది నీతిమంతులమైన మనం. అది మీ నా ప్రాపర్టీ. సో అది ఫ్రేమ్ లో పెట్టుకోండి ఫస్ట్. ఓకే, ఎలా ఈ ఐశ్వర్యాన్ని, ఇన్హెరిటెన్స్ ని మీరు నేను అనుభవిస్తాం. ఓకే, అది దాంట్లోకి వెళ్తున్నాం. ఓకే, సో ఓకే స్టార్ట్ చేస్తాం. కొద్దిగా నేను ముందు చెప్పి కొత్త విషయాల్లోకి వెళ్దాం. ఆల్రెడీ నేను గత 2 వారాల్లో మీకు చెప్పా ఈ విషయం. నేను ముందు చూడాలా ఐశ్వర్యం గురించి. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాని గురించి నేను చెప్తాను. ఇది వచ్చింది ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే దేవుణ్ణి కాదన్నారో వాళ్ళు. బేదరికం ఎప్పుడు వచ్చిందమ్మా? దేవుణ్ణి వద్దన్నారో. నువ్వు బేదరికంలో పడకుండా ఉండాలని దేవుడు నీకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, ముందు చూడండి. ఫస్ట్ ఇది మీకు క్లియర్ కాలా. ధన విషయంలో కూడా చాలా మంది లీగలిజం ని తెచ్చి ఉన్నారు. అంటే చర్చెస్ లో అంటే మతపరంగా నువ్వు ధనం ఇవ్వకూడదు దేవునికి. అదేంటంటే ఈ రాంగ్ నోషన్స్ వినండి జాగ్రత్తగా. ఫస్ట్ ఇది ఎప్పుడు నీలో రాకూడదు. ఇది తప్పుడు విధానం. ఏంటంటే దేవునికి నువ్వు ధనం ఇస్తే దేవుడు అప్పుడు నీకు ధనం ఇస్తాడు. నువ్వు దేవునికి టై తీకుంటే దేవుడు నిన్ను శపిస్తాడు. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు డబ్బు టైత్ అనుకో. టైత్ మెయిన్ గా టైత్ ఆఫరింగ్. డబ్బు అన్నప్పుడు మళ్ళా మీరు కన్ఫ్యూజ్ కాదు. డబ్బు అంటే టైత్ ఆఫరింగ్ అంతా ఒకటే. బైబుల్ అంటుంది, చాలా మంది ఇట్లా ప్రీచ్ చేస్తారు. నువ్వు డబ్బు ఇచ్చినప్పుడు దేవుడు డబ్బు తీసుకొని అప్పుడు ఆలోచిస్తాడు, ఓకే తను నాకు ఇచ్చాడు, ఇక నా బాధ్యత నేను కూడా తిరిగి ఇవ్వాలి అని. ఇవి రాంగ్ నోషన్స్, రాంగ్ కాన్సెప్ట్స్ పిల్లరా. ఈకుంటే శపిస్తాడు, ఇస్తే ఇస్తాడు, ఈకుంటే ఈడు. నో, అట్లా బైబుల్ చెప్పదు. బైబుల్ చెప్పేది ఏంటంటే నీ గురించి నా గురించి చెప్తాను నేను, లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదు.
నువ్వు ఏ రోజు యేసయ్యను ప్రభువుగా స్వీకరించావో, వింటానారా, ఆ రోజు నుంచి దేవుడు నిన్ను ఆస్తిపరుడుగా ఆస్తి ఇచ్చేశాడు. నీ పేరు మీద రాసి నీకు ఇచ్చేశాడు ఆస్తి. అది బైబిల్ చెప్పేది. ఎఫెసీ 1:3 ప్రకారం ఆయన యేసయ్య ద్వారా మన యొక్క ప్రతి దీవెన, మనకు కావలసిన ప్రతి దీవెన ఇచ్చేశాడు దేవుడు. అదేవిధంగా 2 పేతురు 1:3 ప్రకారము భక్తికి జీవమునకు కావలసినవన్నీ మీకు నాకు ఇచ్చేశాడు. కీర్తనకారుడు చాలా మంచిగా ఒక చోటు చెప్తాడు. 37:25 నేను బాలుడుగా ఉంటేని, ముందర చూడండి, నేను బాలుడుగా ఉంటేని ఇప్పుడు ముసలివాడనైనాను, నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను, నీతిమంతులమైన మన కొరకు, మన పిల్లల కొరకు దేవుడు బీదరికం లేదు పిల్లరా, అడుక్కు తినడం ఆయన చూడలేదంట. ఎందుకు తెలుసా? నీతిమంతుల కొరకు ఆయన నీతిమంతుల ఇండ్లని గొప్ప ధననిధిగా చేశాడు. సో పాయింట్ ఏమంటే, వినండి, ఇప్పుడు కృప ఏం చేసింది? నీ కొరకు నా కొరకు ప్రయాస పడకుండా నా పేరు మీద ఆస్తి దేవుడు పెట్టేశాడు. ఇది కృప భాగం. నేను నిన్న వారం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. నార్త్లో జరిగేది, పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతురు కోసం అక్కడ దహేజ్ అంటారు, ఏమంటారు, కట్నం అంటారు. ఈడ వాళ్ళు అన్ని చిన్న అంటారే దువ్వెంతో పాటే అన్ని సామాన్లు అన్ని రూమ్ లో తెచ్చి పెడతారు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంక అన్ని లవనే ఎండాను కదా, అన్ని తెచ్చి పెడతారు. కట్నం ఏదంటారు మన సైడ్, ఇక్కడ ఇస్తారో నాకు తెలియదు కానీ నార్త్ నేను చూశాను, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా చేయడం చూశాను. సో వాళ్ళందరినీ పిలిచి చూపిస్తారు. చూడండి మా పాపది రేపు తలంబరాలు, ఇది ఇవన్నీ చూడండి తీస్తాను పాపకని రూమ్ లో పెట్టింటారు అన్ని. అది కృప. వాళ్ళే అట్లా చేస్తే మన దేవుడు ఏం చేశాడు? అన్ని అరేంజ్ చేశాడు. అయితే బీగం వేసి ఆ రూమ్కి ఏం చేస్తారు? బీగం వేసుకుంటారు పిల్లరా. సో బీగం ఏంటి? విశ్వాసం. మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు అన్ని ఉన్నాయి కానీ దాంట్లో తీసుకోవాలంటే ఏం చేయాలా? మీకు కంఫర్టబుల్ ని సౌండ్ వేరే మైక్ తీసుకోవాలా? అట్లా వస్తుంది. ఓకే, మీరు చూస్తే ఆ బీగం చెవు అది ఫెయిత్. తల్లిదండ్రులు అన్ని పెట్టారు, ఇప్పుడు దాన్ని తీసుకోవాలంటే బీగం చెవు కావాలా, ఎందుకంటే రూమ్ లో పెట్టారు, అన్ని పెట్టారు. అట్లా దేవుడు అన్ని పెట్టాడు. ఇప్పుడు విశ్వాసం కావాలా? బీగం చెవు. ఆ బీగం చెవు పేరు ఏం చెప్పండి? విశ్వాసము. అందుకే ఆ బీగం చెవుని బైబిల్ ఏముంటుంది తెలుసా? ఈయుడి, అది చెప్పండి నాతో పాటు, ఈయుడి మీకు ఇవ్వబడును. ఎలా ఇవ్వబడును? అది కుదిలించి పొంగి, అది బీగం చెవు పేరు. దాని విశ్వాసాన్ని పిలుచుకున్న ముద్దుగా మనం. అది బ్లరా ఈ సృష్టిలో ఉండేది. కృప అది చేసింది. సమస్తము ఏం కావాలని అన్ని ఇచ్చేశాడు. నువ్వు ఇస్తే ఆలోచించేది, ఇకుండే చెప్పించేది ఏమి ఉండదు. ఆల్రెడీ నువ్వు రిచ్ ఫెలో. ఇప్పుడు అవన్నీ తీసుకునేది దానికి ఏం చేయాలా? విశ్వాసాన్ని ఉపయోగించాలి. అర్థమవుతుంది నాయన? ఓకే, ఆ బీగం చేయండి. ఈయుడి మళ్ళీ మీకు తిరిగి ఇవ్వబడును. అది మీ కుదిరించి పొంగి తీజానట్లు. అది స్టోరీ. దేవుడు మీతో టైత్ ఆఫరింగ్ అడుగుతాండేది తన కోసం కాదు, నీకిచ్చేదానికి. ఆయనకి డబ్బు అవసరం లేదు, ఆయనకి ఇది ఏంది అవసరం లేదు. కానీ నీకు శుభవార్త చెప్తున్నా, నీకు అవసరం అన్ని. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? నా కృపను నీ మీద విడుదల చేస్తాను, నీ విశ్వాసాన్ని నాకు చూపించు అంతే. అందుకే 50 కీర్తన లాస్ట్ టైం నేను చదివా. దేవుడు ఏమన్నాడు వాళ్ళతో, ఇజ్రాయెల్ జనాంగంతో? ఈ జంతువులన్నీ నావే. కొండల మీద ఉన్న జంతువులు, భూమి మీద ఉన్న జంతువులు, ఈ జంతువులన్నీ నావే. నాకేళ మీ జంతువులే. నాకు ఆకలేస్తే మిమ్మల్ని అడగను అంటాడు దేవుడు. ఎంత మంచిగానో అంటాడు. వాటి మాంసం నేను తింటానా, వాటి రక్తం నేను తాతానా అంటాడు. 50:13 అనుకుంటా, 50:13 అంటాడు. వాళ్ళతో ఏమంటాడంటే, ఓకే దేవుడు ఏమన్నాడు అక్కడ, మీరు తెస్తున్నారు బలులు, మీరు తెస్తున్నారు అన్ని నా ముందర నరుకుతున్నారు ఈ జంతువుల్ని బలులుగా.
ఎందుకు? నా కోసమా? నేను దాని రక్తం తాతానా? మాంసం లిటరలీ ఇట్లా అన్నాడు ఆయన. 13 వృషభముల మాంసం నేను తిందునా? అమ్మా రక్తం నేను తాగుతానా? ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏమైనా బిర్యానీ చేసుకోవాలని నేను నా ఫ్యామిలీ కలిసి. దేవుడు అట్లే ఇప్పుడు కూడా నీ టైత్ ఏం చేయాలి? నేను నీ ఆఫరీ ఏం చేయాలా? ఏమిడ స్వర్గంలో దూతలకి బట్టలు కుట్టిలా? ముందర చూడాలి. ఇక్కడ ఏం చేయాలా? ఇట్లా అడిగింది ఈరోజు నీకు. కానీ ఎందుకో తెలుసా నీకు అడుగుతాను అనేది 14లో అంటాడు, నేను ఎందుకు తెమ్మనంటే కృతజ్ఞతలు చెల్లించుకోవాలా. దీన్ని తీసుకొచ్చి అయ్యా అంతా నువ్వే ఇచ్చావు. వాళ్ళు భలే బాధపడే వాళ్ళు. గొర్రెల్ని బలి ఇచ్చేటప్పుడు 100 గొర్రెలు పుట్టాయి సార్, 10 గొర్రెలు ఇయ్యాలా. ఒకనికి 1000 పుట్టినాయి, 100 గొర్రెలు తెచ్చి ఏసన్నా నరుకుతావా? వాడు ఏమనుకుంటారు, బా నా గొర్రెలు 1000 నేను పుట్టించిన, నేను పెంచిన, తెచ్చి ఈయనకి ఇయ్యాలంటాయా 100. అలా ఆలోచిస్తా అంటే దేవుడు వాళ్ళ ఆలోచనలు ఎరిగి చెప్తాడు, రేయ్ ఆ 1000 నేను ఇచ్చిందే నీకు. కృతజ్ఞతగా నేనే ఇచ్చాననే దానికి కృతజ్ఞతగా టైత్ ఇమ్మన్నా. సో అది జరిగింది. అందుకే మీరు బాగా గుర్తు పెట్టుకున్నాయినా, నేను ఆల్రెడీ కవర్ చేశాను, వీడియోస్ ఉన్నాయి, వినండి. సో కృప నీ కొరకు నా కొరకు ఐశ్వర్యవంతుడుగా చేసి, ఐశ్వర్యం ఉంది ఎంత కావలసింటే అంత. ఓకే, సింహాలకు లేమి కలుగునేమో గాని నీతిమంతుడికి లేమి లేదు నాయన. దావీదు అంటాడు, నేను చిన్నప్పటి నుంచి చూసిన ముసలోనైనా నేను చూసింది ఒకటే, నీతిమంతులు విడవబడరు దేవుని ద్వారా. అందుకని కోట్లకు ఆసామయ్యాడు ఆయన. ప్యాడెత్ తీసుకున్న వ్యక్తికి కోట్లు 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 బిలియన్ల డబ్బు ఇచ్చాడు ఆయన దేవునికి. అందుకే ఆయన సాక్ష్యం అదే. ముందర చూడండి. ఓకే, సో విశ్వాసము ద్వారా టైత్ ఆఫరింగ్ ఏంటి? విశ్వాసం. అమ్మా వింటున్నారా? 10వ భాగము కానుకేంటి? ఆ బీగంచు, ఆ ఐశ్వర్యాన్ని తెచ్చుకునేది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్పి, చాలా పవర్ఫుల్ స్టోరీ, ఎప్పటికీ గుర్తుపెట్టుకుని మీ పిల్లలకి నేర్పించండి. ఇది టైత్ ఆఫరింగ్ గురించి మీరు బాగా నేర్చుకున్నారు. ఈయన జాగ్రత్తగా. ఒక వ్యక్తి ఒకరోజు ఒక డెజర్ట్ లో, అరణ్యంలో అయి వెళ్తున్నాడు, విల్డర్నెస్ లో అయి వెళ్తున్నాడు. మీరు వినిండొచ్చు దీన్ని, కానీ నేను ఇక్కడ టైత్ ఆఫరింగ్ చెప్తాను. మీ ఇద్దరునైనా జాగ్రత్త వినాల. కింద చూస్తున్నారు ఇద్దరు, ఆదిలక్ష్మి నక్షత్ర. అలా వింటానారా? అరణ్యంలో నుంచి ఒక వ్యక్తి వెళ్తాడు. భయంకరమైన దప్పి చేస్తాంది ఆయనకు. చాలా ప్రయాణం చేశాడు, నీళ్లు ఉండేటివి అయిపోయినాయి. ఎంతో దప్పి కలిగి ఉన్నాడు. ఎంత దప్పి కలిగి ఉన్నా అంటే ఇక నేను పడిపోతానా అనే స్థితిలో ఉన్నాడు. అంత అవసరతలో ఉన్నాడు. అంత నీళ్ళు లేక దాహంతో ఈ వ్యక్తి ప్రయాణం చేస్తాడు. తనకలాడుతున్నాడు అరణ్యంలో ఏమన్నా ఎడన్నా నీళ్లు దొరుకుతాయని. ఎడారిలో, అరణ్యంలో. ఓకే, ఏమీ లేవు. అయితే నేను జాగ్రత్తగా ఇలా సిచ్యువేషన్ లో వెళ్తుండగా ఒక చోట ఆయనకి బోర్వెల్ కనపడింది. అమ్మా, బోర్వెల్, బావి కాదు, బోర్వెల్ అంటే అర్థం తెలుసా? పాతకాలంలో వచ్చేది, ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనుకో. ఇప్పుడు స్విచ్చింగ్ ఇట్లా కొడితే నీళ్ళు వస్తాయి. ఓకేనా? అది కనపడింది పిల్లరా. జాగ్రత్త చూడాలా. ఎంతమంది అరణ్యంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ వినండి ఈరోజు. ఆ బోర్వెల్ దొరుకుతూనే పరిగెత్తి ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. మొబైల్ ఏం లేదు మోని, ఇక్కడ ఉంది బోర్వెల్. ముందర చూడండి, పక్కన పెట్టు మొబైల్ని. ముందర చూడండి పిల్లరా. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు ఎంతో ఆశతో. వెళ్తే శుభవార్త, ముందు చూడండి ఆయన. అక్కడ బోర్వెల్ ఉంది, కుండ నిండా నీళ్లున్నాయి. ఈ చిన్న కుండలో వీనికి ఎంత ఆనందం వేసిందంటే, ఆహా, ఎందుకంటే నీళ్లున్నాయి బిడ్డ, ఇది నీ జీవితాన్ని మార్చేది. ఇది సమాధికి పోయేంత వరకు మర్చిపోద్దు దీన్ని, ఈ బోర్వెల్ని. ఆ నీళ్ళు అక్కడ చూసినప్పుడు చాలా సంతోషమైంది. ఇంకేం లేదు, తాగుదామని. పక్కనే బోర్వెల్ ని చూస్తే బోర్వెల్ మీద ఒక బోర్డు ఉంది. వినండి, నేను దీన్ని వేరే దానికి మార్చి మీకు అర్థం కావాలని చెప్తాను. ఏముందంటే, అయ్యా నీకు నీళ్లు కావాలి అంటే ఎన్నైనా నీళ్లు తాగొచ్చు నువ్వు. ఆ తర్వాత నువ్వు ఈ నీళ్ళని తీసుకొని నువ్వు ఎంత దూరమన్నా ఇంకా ముందుకి నువ్వు ప్రయాణం చేయొచ్చు. కాకుంటే నువ్వు ఈ నీళ్ళని, ఈ కుండలో ఉండే నీళ్ళని ఫస్ట్ బోర్లో వేయాలి. బోర్లో వేసిన తర్వాత కొడితే అప్పుడు నీళ్ళు వస్తాయి.
అప్పుడు నువ్వు తాగొచ్చు, నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు, నువ్వు ఇతరుల కోసం కూడా ఆ నీటిని మళ్ళా కుండలో నింపి పెడితే ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కూడా నీలాగా దప్పిగా తీర్చుకుంటారు అని. అది కథ. ఇప్పుడు ఉంది చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఆల్రెడీ దప్పికలో ఉన్నాడు, ఆల్రెడీ అప్పుల పాలే మొత్తుడు చుట్టూ తిరుగుతున్నాడు. ముందర చూడండి, మూర్తి గారు ఇట్లా మూర్తి గారు కరెక్ట్ సెట్ అవుతుంది కదా. అలా ముందర చూడండి. ఇప్పుడు ఇక్కడ నిలబడి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నాడు, ఏంట్రా జీవితము, ఆల్రెడీ కష్టాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, నీళ్లు కావాలా, చచ్చిపోతానేమో నీళ్లు లేక అని ఉంది పరిస్థితి. ఇక్కడ నా ముందర పెద్ద ప్రశ్న, ఈ కుండలో నీళ్లు తాగుతామా, నా దాహం తీరుతుంది, నేను ముందుకు వెళ్ళిపోవచ్చు. లేదా దాంట్లో రాసినట్లుగా నేను ఈ నీళ్లు తీసుకొని బోర్ దాంట్లో వేస్తే, నేను కొడితే నీళ్లు వస్తాయన్నారు. ఇప్పుడు డౌట్ ఏంటంటే, రాకుంటే ఎలా? సతమతం అవుతానాడు. ఈడు కూర్చున్న వాళ్ళు ఎంతమంది సతమతం అవుతున్నారు కానీ వినండి. మూర్ఖుడైతే, ఈడియట్ అయితే వాడు ఏం చేశాడో తెలుసా? తాగేస్తాడు. ఎడన్నా పోనీ ఈ ప్రపంచము, వెనకలు వచ్చేవాడు ఏడన్నా పోనీ, నా ముందర వచ్చేవాడన్నా పోనీ, నా ముందర చూడలోక ఒక పడుకున్నాడా గబక్కనే. లోక జాగ్రత్త, కొండ గురించి మాట్లాడుతాండి. ఇక చూడండి, ఇప్పుడు ఒకవేళ ఈ మూర్ఖుడు ఏం చేశాడో తెలుసా? ఆ కుండ నీళ్ళు తాగుదాము, తర్వాత తీసుకుందామనో, లేకుంటే అది చేశాడు మూర్ఖుడు. జ్ఞాని ఏం చేశాడో తెలుసా? ఆడ నిలబడి, అరే నేను నమ్ముతాను ఇక్కడ ఏం రాయబడిందో, ఈ అరణ్యంలో ఇలా నీళ్ళు ఆల్రెడీ పెట్టినారంటే నిజమే ఉంటుంది ఇది. అందుకే నేను ఏం చేస్తా, నేను నీళ్లు పోస్తా, దాని ద్వారా నీళ్ళు వస్తాయే, ఆ నీళ్ళు నేను తాగుతా, ఆ నీళ్ళతో నేను తృప్తి పొందుకుంటా. అంతేకాదు, నా దగ్గర ఉన్న బాటిల్స్ ఉన్నాయి, దాంట్లో నింపుకొని ఆ తర్వాత నా తర్వాత వచ్చే తరం ఉందే, అంటే నా తర్వాత వచ్చే వ్యక్తి ఉంటాడే నాలాగా ఎవరు నీళ్ళ కోసం, వాళ్ళను కూడా తృప్తిపరుస్తా. అది జ్ఞాని చేసే పని. అదే బైబుల్ చెప్పే ప్రిన్సిపల్. ఈవిడి మీకు ఇవ్వబడును, అది మీ కుదిలించి పొంగి. అది ప్రిన్సిపల్, సూపర్ ప్రిన్సిపల్, గోల్డెన్ రూల్. అది జాగ్రత్తగా వినండి. ముందర చూడండి, భయంకరమైన లోకంలో ఉన్నాం మనం, అరణ్యం లాంటి ఈ లోకంలో ఉన్నాం. ఎక్కడ చూసినా బీదరికం, ఎక్కడ చూసినా శాపం, ఎక్కడ చూసినా మరణం, ఎక్కడ చూసినా తిండి లేనితనం. అరణ్యం కంటే ఘోరమైన పరిస్థితుల మధ్య మనం జీవిస్తా ఉన్నాం. తిండి లేక అల్లాడిపోయే ప్రజల మధ్య, సువార్త లేక రకరకాలుగా పీడించబడుతున్న మనుషులు. దేవుడు ఈ అరణ్యంలో ఒక బోర్వెల్ పెట్టాడు. దాని పేరు టైత్ అండ్ ఆఫరింగ్. ఏం బోర్వెల్? టైత్ అండ్ ఆఫరింగ్ బోర్వెల్ పెట్టాడు. ఇదే అరణ్యంలో నువ్వు తృప్తిగా తాగి తిని ఉండగలవు. ఇదే అరణ్యం లాంటి భయంకరమైన పాపపు శాపపు సాతాను ద్వారా, యుగదేవత ద్వారా ఏలబడుతున్న ఈ లోకంలో నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, దావీదు అంటాడో, నేను యవ్వనస్తుడుగా ఉంటేనే, పిల్లవాడిగా ఉంటేనే, ఇప్పుడు ముసలివాడను, అయితే నా జీవితంలో ఇంతవరకు నీతిమంతులు విడవబడుట కానీ వారు భిక్షమెత్తుడుగా నేను చూడలేదు అన్నాడు. బిడ్డా, నీ జీవితం ఈ అరణ్యంలో కూడా దేవుడు పాలు తేనెలుగా మార్చాలనే తను చచ్చిపోయి నీ బీదరికాన్ని తను తీసుకొని నీకు ఐశ్వర్యం ఇచ్చింది. అది టైత్ ఆఫరింగ్ బోర్వెల్ ఉందే, నువ్వు నేను ఈ భూమి మీద దేవుని యొక్క సాక్షులుగా ఐశ్వర్యంలో జీవిస్తూ చూడండి నా దేవుడు ఎట్లా వాడు అని చూపించడానికి ఉండేది. నేను మీకు అడుగుతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఉదయకాలం గుండెల మీద చేసుకొని చెప్పండి, మీలో ఎంతమంది ఆ కుండలో ఉండే నీళ్లు తాగుతారు, లేకుంటే కుండలో ఉండే నీళ్లు బోర్వెల్ వేసి ఆ నీళ్లు తాగుతారు? మీ జీవితంలో నిర్ణయించుకోండి. 2020 హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ రాదు. ఈడ ఏం రాయబడిందో దాన్ని చేస్తేనే నీ జీవితంలో హ్యాపీగా ఉండదు, నీ జీవితంలో పైకి వచ్చేది. బిడ్డ,
నేను అడుగుతా మీ ముందర ఈరోజు, సృష్టికర్తకు దేవుడు ఎవరితో జీవం ఇచ్చాడో ఆ దేవుడు నీతో నాతో అంటానాడు. అందుకే 3:10 మలాకి 3:10 పెట్టుమా, అక్కడ ఇదే మాట రాశాడు ఆయన. ఏం రాశాడు చెప్పండి, ఏం రాశాడు చూడండి. 3:10 తొందర పెట్టిన మలాకి 3 అందులో చదవండి ఎవరన్నా. చూడండి ఏం రా, నా మందిరంలో ఆహారమున్నట్లు మీరు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అది కుండలో ఉండే నీళ్లు. చాలాసార్లు అనిపిస్తుంది, ఏమో నాకే లేదు, ఇప్పుడు ఒకవేళ వేస్తే వస్తాయో రావో. ముందు చూడండి, ఒక మాట చెప్తాను నేను, నువ్వు బోర్డును చూసి నమ్మకపోయినా పర్లేదు, ఇది బోర్డు కాదు, ఇది సృష్టికర్తకు దేవుని నోటిలో నుంచి వచ్చిన మాటలు. దీన్ని చూసి నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు అనుకో, దీన్ని చూసి కూడా ఎవరు నమ్ముతారు? ఆ రహస్య మాత్రము అవేదో నల్లక్షలు అనుకున్నావు అనుకో, నీ జీవితం ఎడారిలో నీ ప్రయాణం అలాగే ముగుస్తుంది. నువ్వు అనుక్షణము దాహంతోనే ఉంటావు, తృప్తిగా జీవించలేవు. అందుకే నా దేవుడు నీ దేవుడు అంటాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు నీ యొక్క 10వ భాగం మీరు నా మందిరపు నిధిని తీసుకోనండి. దీన్ని చేసి ఏం చేయాలి? దీన్ని చేసి నన్ను శోధించినడలా. ఆ బోర్డును నమ్మకపోవచ్చేమో. ఈ సృష్టి లోకంలో చాలా బోర్డులు కనపడతాయి నీకే, ఫ్రీ అనే బోర్డులో. ఇది బోర్డు కాదు, ఇది దేవుని మరణం ద్వారా నీకు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. మీరు నన్ను శోధించినడలా నేను ఏమిపుతా, ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా దగ్గర టైం లేదు కానీ పిల్లరా, నేను ఎప్పుడైనా చెప్తాను మీకు, ఆల్రెడీ చెప్పాను కూడా. ఈ భూమి మీద ఈరోజు రిచెస్ట్ ఫెలోస్ చూసారా? రాక్ ఫెల్లర్, జేసీ పెన్నీ, మ్యాక్డొనాల్డ్, కేఎఫ్సి, హలో వాల్మార్ట్, ఇటువంటి ఆ కోల్గేట్ పేస్ట్, ఇటువంటివి అనేక రిచెస్ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు తెలుసా మీకు? టైత్ ఇచ్చి వాళ్ళు. ఇంకో మాట చెప్తున్నా, మీకు ఆశ్చర్యం వేస్తుంది. అనేక మంది మన హిందూ సోదరులు, ముస్లిం సోదరులు టైత్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రిన్సిపల్ అర్థమైంది. ప్రభువు లేరు వాళ్ళ జీవితంలో, కానీ డబ్బు ఈ సృష్టిలో సంపాదించాలంటే ఈ బోర్వెల్ యొక్క ప్రిన్సిపల్ వాళ్ళకి అర్థమైంది పిల్లరా. టైత్ ఆఫరింగ్ అనే ప్రిన్సిపల్. చర్చ్ ఉండేది, ఈడ నిలబడి పాస్ట్ ఉండేది, ఈ డబ్బులు ఫ్యాన్ నడపాలా, ఐస్కి అదే ఏసీ కరెంట్ బిల్ కట్టుకోవాలా, వీళ్ళంటే మీరు ఏదో దానం వేసి ఎవరు దేవుడు. మీరు మంచోళ్ళు అనుకోండి, మీ గురించి నేను చెప్పను ఆ మాటలో. చాలా మంది అన్నారు చర్చిలో ఇప్పుడు ఈండి అంటాడా. చర్చి ఒక మనుషుని ఐశ్వర్యవంతుని చేసే స్థలం ఇది, అడుక్కు తినే స్థలం కాదు. జీవితంలో ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించండి. అది ఏ సంఘమైనా, అక్కడ చెప్పేవాళ్ళు చెప్పక అట్లా వినేవాళ్ళు అట్లా అనుకుంటా ఉండొచ్చు, కానీ ఈ సృష్టిలో ఐశ్వర్యవంతుల్ని చేసే స్థలము దేవుని ఆలయం. ఇక్కడ బీదరికము కుట్టివేయబడుతున్నాయి, బీదరికము తొలగించబడే స్థలం ఇది. ఇది అడుక్కు తినే స్థలం కాదు, ఇది దేవుణ్ణి ఘనపరిచే స్థలం. ఇది టైత్ ఆఫరింగ్ ద్వారా మన విశ్వాసాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకునే స్థలం. అర్థమవుతుందా పిల్లరా? హలో, ఇప్పుడే పిల్లుడు శివాజీ ఏం చెప్పాడు? 43:19 యెషయా గ్రంథం. అరణ్యంలో ఆయన నదులను ప్రవహింపజేసే దేవుడు, ఎడారిలో సెలయేరులను పుట్టించే దేవుడు. ఈ అరణ్యం అనే లాగున్న ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, భూమి మీద కానీ నువ్వు ఏ కొదవ లేకుండా ఉంటావని దేవుడు 43:19 ఆల్రెడీ వాగ్దానం చేశాడు. అర్థమవుతుంది బిడ్డ? అందుకే డబ్బు కాదురా ఇష్యూ. మా ముందు చూడరా బంగారులో, డబ్బు కాదురా ఇష్యూ, విశ్వాసం ఇష్యూ, నీ గుండె ఇష్యూ. ఇడ హృదయం, నీ హృదయం ఏముంది దేవుని కొరకు. అందుకే డబ్బు, నేను చెప్తా వినండి జాగ్రత్తగా ఈరోజు, డబ్బు కాదు ఇష్యూ దేవుని దుట. నీ హృదయంలో ఏముంది ఆయన గురించి, ఎంత నువ్వు ఆయన నమ్ముతున్నావు అనేది ఇష్యూ.
ఆయన ఏం చేస్తాడు? నీ ధనాన్ని తీసుకొని సృష్టికర్తగా ఆయనకే నూనె కళ్ళు చూపిస్తే ఎట్లా? అందుకే టైత్ ఆఫరింగ్ ఏమో తెలుసా, మర్చిపోద్దని జీవితంలో. అరణ్య ప్రయాణంలో బోర్వెల్ అది. నువ్వు ఎంత వేస్తావో అంత నువ్వు చేదుకునేది టైత్ ఆఫరింగ్. బాధపడుకుంటూ ఇచ్చే కాదు. ఓకే, ఆ తర్వాత వినండి టైత్ ఆఫరింగ్ గురించి. కానీ దీంట్లో ఇంకోటి ఉంది, అదేంటో తెలుసా? అది మనకు చాలా నచ్చదు. ఫస్ట్ చెప్పండి, ఏది ఫస్ట్? టైత్ ఆఫరింగ్ లో కూడా ఫస్ట్ దేవునికి వెళ్ళాలి. అది నేర్పిలే ఏఎల్ చర్చ్కి నేను. అర్థమవుతుందా? ఫస్ట్. నిన్న వారం మనం ఒక సన్నివేశాన్ని బైబిల్లో చూసుకున్నాం. దేవుడు ఏలియాతో అన్నాడు, ఏలియా నీ గురించి నేను సారెపతు వివరాలకు ఆజ్ఞాపించి ఉన్నా, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమె నిన్ను చూసుకుంటుంది. ఆల్రెడీ నేను కాకులకు ఆజ్ఞాపించాను కదా, అవి నిన్ను చూసుకున్నాయి కదా, అదే విధంగా నేను విధవరాలకు ఆజ్ఞాపించి ఉన్నా, నువ్వు అక్కడికి పో, నీ కొరకు భోజనం ఆమె నిన్ను చూసుకుంటుంది అంటాడు దేవుడు. అని అక్కడ ఒక మాట అంటాడు, ఆ విధవరాలకి నీ గురించి నేను ఆజ్ఞాపించి ఉన్నా. మొదటి రాజులు 17 పెట్టిండు మా. అర్థమవుతుందా నేను? అని విధవరాల దగ్గరికి వచ్చి దేవుడు ఆజ్ఞాపించాడు. విధవరాలకి ఏమన్నాడు మా? నువ్వు ఈ యొక్క భయంకరమైన కరువులో అందరూ చనిపోతున్నారు, కానీ నువ్వు నన్ను నమ్మిన బిడ్డవి, నా దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేశావు, నాకు కూడా ఇష్టం లేదు నువ్వు కరువులో చనిపోవడం. అయితే నీకు ఒక మాట చెప్తాను నేను, నువ్వు ఈ కరువులో కూడా ఐశ్వర్యవంతురాలై ఉండాలి అంటే, ఈ కరువులో నీ ఇంట్లో సవాల్ లేకుండా ఉండాలంటే, ఈ కరువులో నువ్వు అనేక మందికి అన్నం పెట్టి ఆహారం పెట్టే వ్యక్తివి కావాలంటే, అది నా కోరిక, నీ కోరిక అదే. కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీకు నేను ఆ యొక్క దీవెనలు ఇస్తానన్నాడు దేవుడు. ఏం చేయాలి సార్? నువ్వు ఏం చేయాలో ప్రవక్త చెప్తాడో ఆ విధంగా చేయన్నాడు దేవుడు. అంతే, ఫినిష్ స్టోరీ. ఆ తర్వాత ఏమైంది? 16వ అధ్యాయంలో 17, 6, 7 పెట్టండి ఎవరైనా. మొదటి రాజుల గ్రంథం 17, 12, 13 అనుకుంటా. పెట్టినైనా చదవండి. నేను ఎందుకంటే మీకు అన్ని చెప్తాను బాగుండదు, కొన్ని చదివిస్తే కూడా మేలు. 12 కాబట్టి నీ 17 2వ రాజుల గ్రంథం 17, 12 చదువుతారు ఎవరు? చదవండి అందులోపల. మొదటి రాజుల గ్రంథం 17, 12 చదువుతారు ఎవరన్నా? భయపడవద్దు, నువ్వు పోయి చెప్పినట్లు చేయము. అయితే నాకు దాంట్లో ఒక చిన్న అప్పము. చూసారా? జాగ్రత్త, ముందర చూడండి. ఏలి అన్నాడు, నువ్వు పోయి ఆమె యొక్క కట్టలు ఏరుకుంటుంది, ఎందుకంటే కొద్దిగా పిండి ఉంది ఆమె దగ్గర, ఆ పిండితో రొట్టె చేసుకుని తన పిల్లడికి ఇచ్చి తను తిని చచ్చిపోవాలనే ప్లాన్ ఆమె దగ్గర. అయితే దేవుడు ఇంతలో ఈమెతో మాట్లాడాడు. సరే, ఏలి ఏమంటున్నాడు వచ్చి, మొదట నాకు రొట్టెని చేసుకుని తీసుకురా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏం చేయాలి ఏమ? అదే సిచ్యువేషన్. ఏం సిచ్యువేషన్ చెప్పండి, ఎవరో గట్టి మంచి చెప్పారు. గట్టి చెప్పాలి ముందు. ఏమా? బోర్వెల్ సిచ్యువేషన్. అమ్మ ఏం సిచ్యువేషన్ నాయన సతీష్? నాయన ఏం సిచ్యువేషన్? బోర్వెల్ సిచ్యువేషన్. ఇస్తామా? దండికి ఇస్తానంటున్నాడు. ఒకవేళ ఆయనకి ఇచ్చినాక రాలేదనుకో, నా పిల్లడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతా. కానీ చచ్చిపోయే ముందు కొద్దిగా అడుగుతాను, ఆకలి అవుతుంది మమ్మీ అని 7 సార్లు పొద్దు నుంచి కట్టెలు తీసిపోయి వచ్చా. ఇచ్చినామా? ఒకవేళ రాకుండా చచ్చిపోతాం మేము. ఈ కోకును ఉంటే కనీసం వాడి కోరికన్నా లాస్ట్ చచ్చిపోతా తీరుస్తాం కదా. ఈ సిచ్యువేషన్స్ అనుక్షణం మనం ఫేస్ చేసేది. కానీ ఈమె జ్ఞానవంతురాలు. ఎందుకు చెప్పండి? ఈమెకు దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుడు ఈమెకు ఆజ్ఞాపించి ఉన్నాడు, ఇది నువ్వు చెయ్యి, నువ్వు బీదరికంలో చచ్చిపోవాలి. సో ఆ యొక్క బోర్వెల్ సిచ్యువేషన్ లో ఏం చేసింది? ఏలి అన్నాడు, అమ్మా ముందు చూడాలి. ఇప్పుడు మీరు ఇది కొద్దిగా ఎందుకు నేను ఆఫ్ చేశారు? ముందు చూడండి. ఏలి అన్నాడు, ఒకే ఒక మార్గం నీ ఎదుటి ఉండేది, నేను చెప్పినట్లు చేస్తే నువ్వు నీ పిల్లలు బ్రతుకుతారు. ఏం మార్గం అది? ఫస్ట్ నాకు తెచ్చేయాల.
సి ఈ లేడీ చాలా బ్రిలియంట్ లేడీ ఏం చేసింది, వెళ్ళి తనకు రొట్టె తీసుకుని ఫస్ట్ ఇచ్చింది పిల్లరా. ఏమిచ్చింది? ఫస్ట్ ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది, దైవ సేవకుడికి ఇచ్చింది. ఏం జరిగింటుందో ఇమాజిన్ చేయండి. ఆడ నేను అట్లాంటివన్నీ చాలా చేస్తాను. రొట్టె చేసిట్టుంది, టక్కని తీసుకొచ్చింటుంది. ఏం జరుగుతుందో ఆ రొట్టె తీసుకుని ఇచ్చినాక రొట్టె తిని ఇంకా ఏమనేటాడు ఏలియా? చెప్పండి, ఏమనేటాడు? చెప్పండి సార్, మంచిగా అన్నారు. కానీ నాకేందో వేరే అనిపిస్తుంది. ఆమె చూస్తూ ఉంటుంది, తింటా ఉంటాడు. భలే ఉందో మరి రొట్టి మాత్రము. పిండి ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో ఉండే పిండి అది. నేను చెప్తాను ఏమంటాడో, ఇంకోటి తీసుకురామ్మా అని అంటాడు. ఇంకోటే ఆమె అట్లా తిరిగిపోయి ఉంటుంది. మొన్న ఏం జరిగిందని చెప్పు. ఆడ పిండి ఉంది, ఈమె ఇట్లా చూస్తుంటుంది. ఇది ఏదో బాగుందిరా ఇది అని మళ్ళా రెండో రొట్టె. ఆ తర్వాత తీసిపోయి ఏమైంది నాకు అడగండి, నేను చెప్తే ఏమైందో. మూడో రొట్టె. ఉంది, మా చాలా దూరం ప్రయాణం నుంచి వచ్చాను నేను, వెరీ హంగ్రీ, ప్లీజ్ మూడో రొట్టె కొడితే. ఇలాగ ఎన్ని వాంచింటాడో కానీ మొత్తానికి 4వ వాంచేసింటాడు. అయితే మీరు ఆలోచించాలి. ఓకే, జాగ్రత్తగా వినాను ప్లారా. ఫస్ట్ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ రోజుకి నీ ఎదుట ఉన్న సైన్యముల గతిపతి యెహోవా కోరుకునేది ఏమో తెలుసా? ఫస్ట్ నేను నీ జీవితంలో ఉండాలి. ఏలియా లాంటి ప్రవక్తను చూసి ఆ రోజు చాలా బ్యాడ్ గా అనిపిస్తుంది. ఈ రోజు కూడా చాలా మందికి. నేను కొత్తలు అనేటప్పుడు నాకు తెలియదు రెవల్యూషన్ నాలెడ్జ్, అంతలో రెవల్యూషన్ లేదు. నేను అనుకున్నాను, ఎంత చెడ్డ మనిషి, కందమ్మకి లేదంటే నా కాల్ అంటాడు ఫస్ట్. చూసావా? మీరు కూడా చాలా మంది ఎంత చెడ్డ పాస్టర్, వేరే వాళ్ళు దగ్గరిపోతే అసలు ఏం చెప్పరు ఇట్లాంటివన్నీ. ఫస్ట్ ఇక్కడ తేవాలండి. చూడు, హలో, మళ్ళా చెప్తానా, నాకు అవసరంలే, ఆయనకు అవసరంలే, అందరికంటే ఎక్కువ నీకే అవసరము. దీని వెనకాల ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలా. హలో, ఇష్యూ ఏంటో తెలుసా? ఇడా డబ్బు కాదు, హృదయం. నువ్వు ఎంత నమ్ముతున్నావు అనేది ఇష్యూ. అది దేవుడు నేర్పిస్తానేది భూమి మీద మనకు. చాలా మంది డౌట్ ఏం తెలుసా? సార్ ఉన్నాను సార్, ఒక నిమిషం అడగరు కానీ పాపం నేనే చెప్తాను మీ డౌట్ ఏమో. మా యొక్క హృదయాన్ని డబ్బు ఇచ్చే చూపినా? అది కదా మనందరి కోసం. ఏమంటావు సిస్టర్? ఈమెన్ పాపం నేను ఏం చేసి చూపించి చెప్పు. చేతులు ఎంతమంది ఎత్తుదా? నువ్వు చైర్ మీద నిలబడమన్నా నిలబడతా, చైర్లు 2 చేతులు ఎత్తి. నువ్వు ఇట్లా ఉండమంటే అర్ధగంట ఉంటా. సార్ డబ్బు ఇచ్చే చేయమంటారా? డెఫినెట్ గా నీ యొక్క విశ్వాసాన్ని డబ్బు ఇచ్చే చూపిల్ల నువ్వు. అది ప్రిన్సిపల్ బిడ్డ. అది ఏం ప్రిన్సిపల్? ఫస్ట్ నీ టైత్ ఆఫరింగ్ దేవునికి ఇచ్చే చూపిల్ల నువ్వు ఆయన ఎందుకు విశ్వసిస్తున్నావు అని. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మనిషి డబ్బుని దేవుళ్ళ ప్రేమిస్తాడు కాబట్టి. అందుకే యేసుప్రభు అంటాడు, ఎక్కడ కూడా యేసుప్రభు ఇదనలా, దేవుణ్ణి దయ్యాన్ని మీరు పూజిస్తే ఎట్లా అంటే, దేవుణ్ణి ఇంకా విగ్రహాన్ని పూజిస్తే ఎట్లా అనలేదు. కానీ ఏమన్నది 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ముందు చూడండి. మత్తయిలో దేవుణ్ణి ధనాన్ని పూజించేవాడు నన్ను పూజించలేడు అన్నాడు. ఈ సృష్టిలో 2 దేవుళ్ళు ఉండేది వాక్య ప్రకారం. ఎవరు? దేవుడు, ధనం. అందుకే నువ్వు ధనాన్ని ప్రేమించడం లేదు, దేవుణ్ణి ప్రేమిస్తానని చూపించే దానికే నీ డబ్బు కావాలా. దేవునికి నువ్వు చూపించుకునే దానికి యు ఆర్ ద ఫస్ట్ ఇన్ మై లైఫ్, యు ఆర్ ద నువ్వు యోగ్యుడు. ఫస్ట్ పార్ట్ నా జీవితంలో తీసుకున్న టైత్ ఆఫరింగ్కి. క్రైస్తవుడా ఈయన ఇక్కడ దేవుని దగ్గర ఎప్పుడు జంక్ తెచ్చేయద్దు. అందరికీ ఇచ్చేసి మిగిలింది 2000 మిగిలింది, దీంట్లో కూడా అది కాల ఇది కాల పట్టుకో 700 దేవునికి. నేను బైబిల్ ఏం జరుగుతుంది తెలుసా? ముందర చూడండి ప్లీజ్, ముందర చూడండి. దేవుడు తీసుకొని డబ్బుని గుర్తుపెట్టుకో. ఈరోజు నేను చూపిస్తా బైబిల్లో కొంచెం నేనండి. దేవుడు టచ్ చేయడు ఆ డబ్బుల్ని.
నేను మళ్ళా చెప్తున్నా, దేవునికి ఎలా డబ్బు? దేవుని నీ హృదయంలో ఆయన ఎడల విశ్వాసం కాల, ఆయన అంటే నీకు ప్రేమ ఉందని నువ్వు చూపించాలా. జంకులో దేవుడు ఆనందపడ్డాడు. తీసుకోడు దేవుడు ఆ డబ్బుని. రియల్లీ స్పీకింగ్ తీసుకోడు దాన్ని. ఆయన దగ్గర చేరదు అది. నువ్వు ఫస్ట్ బెస్ట్ ఇస్తానే. జంక్ ఆయనకి ఇష్టం లేదు. ఒకసారి రొనాల్డ్ బోంకే అని గొప్ప దైవజనుడు, జర్మనీ దైవజనుడు, ఆఫ్రికాలో గొప్ప సేవ చేశారు ఆయన. ఆయన సాక్ష్యంలో ఒకసారి చెప్పాడు, ఆయన గొప్ప ఒక మినిస్ట్రీ పెరుగుతా అంటే అనేక ట్రక్కులు ఆయనకు కావాల్సి వచ్చింది. సరే బాడీలు కట్టుకునేది యాళ్ళే అని చెప్పేసి ఒకసారి ఆయన ట్రక్కులు కొనాలని జంక్ స్టోర్లోకి పోయాడంట. జంక్ స్టోర్ అంటే తెలుసా మీకు? సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అటు పెట్టింటారు అంతా. ఆడికి పోయి చూస్తా అంటే అనేక ట్రక్కులు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. యా తీసుకోవాలా, దీంట్లో యా ట్రక్కులు తీసుకోవాలని ముందర చూడండి. ఇప్పుడు ప్రార్థన చేశాడంట, ప్రభా ఎన్ని ఉన్నాయి, ఏ తీసుకోవాలా ప్రభా, నువ్వు సహాయం చేయ, నాకు ఏం అర్థం కావడంలా, కన్ఫ్యూజ్ ఉంది, అన్ని ఉన్నాయడా. దేవుడు అన్నాడంట, నేను ఈడ లేను రా నైనా అని. లేను రా అనలేదు, కానీ ప్రార్థన చేశాడంట, నువ్వు జంక్ స్టోర్లో నిలబడుకుని ఉన్నావు, నేను జంక్ స్టోర్లో ఉన్నాను. మళ్ళీ అన్నావు ప్రభు అన్నాడంట, నేను ఫ్రంట్ లో ఉన్న సీల్డ్ ట్రక్లు అమ్మే చోట అన్నాడంట దేవుడు. ఎడా సీల్డ్ ట్రక్లు, అన్ని కొత్తవి ట్రక్కులు కొన్నాడు ఆయన. నీ జంకులో ఉన్నాడు ఆయన. నువ్వు అన్ని అయిపోయినాక మిగిలిపోయిన సర్దిది. పాపం ఒక ఆమె నాతో, పని చేసుకోకూడదమ్మా అంటే నీకు ప్రాబ్లమ్స్ పోతాయి కదా, కొన్ని ఇళ్లలో పని చేస్తే అంటే ఫుడ్ కూడా దొరుకుతుంది కదంటే, ఇక్కడ వాళ్ళు ఎవరు ఫుడ్ ఇయ్యరు సార్ అనే. నాకు ఆశ్చర్యం వేసా, ఎందుకు తల్లి అంటే, మిగిలిపోయినది 3 రోజులైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు సార్, పనిచేసే వాళ్ళకి ఇయ్యరనే. గొప్ప సీక్రెట్ చెప్తే కదా తల్లి అనుకుంటే నేను. నువ్వు పెట్టుకొని తినొచ్చేమో కానీ తప్పేం లేదు, మేము తింటాము. నీ హృదయాన్ని చూస్తా అంటాడు దేవుడు. ఏం నిర్ణయించుకుంటాను? నీ జీవితం అంతా, నీ జీవితం మీద ఎప్పుడు బోర్వెల్ ఉంటుంది. నువ్వు దేవుని వాక్యం చెప్పినట్లా దేవునికి మొదటిగా ఇచ్చి దేవుని నువ్వు గణపరచగలిగితే నీ జీవితంలో నువ్వు కొదలు ఉండవు బిడ్డ. ఐ కెన్ ఛాలెంజ్. నేను చాలా ధైర్యంగా, పవర్ఫుల్ గా నేను చెప్తాను ఈ మాట నీకు. నేను రుచి చూసి తెలుసుకున్నవాడిని. దేవుడికి చాలా ఇష్టం నీకు ధనం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పనులన్నీ జరగాలంటే ఎవరికి ధనము? మనకిస్తేనే. ఓకే, ఇష్యూ మళ్ళా చెప్తున్నా, నీ విశ్వాసం చూపించడానికి ధనం ఇమ్మనండి. ఓకే, నాకు చాలా సంతోషం వేస్తుంది పిల్లరా. కొంతమంది హృదయాలు మీరు మంచి ఈ చర్చలో నాకు తెలిసి అందరూ టైప్ ఇచ్చేవాళ్ళే. నాకు తెలిసి యాజ్ పర్ మై దిస్ థింగ్, ఒకరో ఇద్దరు ఉంటే కన్నా వాళ్ళ జీవితాలు మార్చుకోండి. నాకు అవసరం లేని మీ డబ్బులు ఆయనకు ఉరువే అవసరం లే. పోనీ నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, నువ్వు టై తీయకుండా ఎంత ఆస్తిపరుడైనావు? నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, నీ జీవితంలో చాలా రంధ్రాలు ఉంటాయి. ఎందుకంటే ఒకే ఒక ప్రిన్సిపల్ ఉండేది, నేను ధైర్యంగా నమ్ముతాను. నువ్వు టైత్ ఆఫరింగ్ ఇవ్వకుండా నువ్వు ఐశ్వర్యవంతుడు కావడం కష్టం. ముఖ్యంగా దేవుడు నమ్ముకున్న బిడ్డవైతే జాగ్రత్తగా వినంటారా. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒక సిస్టర్ నా దగ్గరికి 15,000 సంథింగ్ తీసుకొచ్చింది. నాకు తెలుసు కొద్దిగా ఫ్యామిలీస్ అంతా ఎట్లా ఏం కథ ఉన్నారని. ఆమె పాపం అంత డబ్బు అందరూ ఆ టైంలో రాకూడదు, మధ్యలో ఎప్పుడో. నాకు కొద్దిగా సంతోషంగానే అడిగా, సిస్టర్ మీరు ఈ 15,000 సంథింగ్ ఇస్తున్నారు, ఎక్కడి నుంచి అన్న ప్రాపర్టీ వచ్చిందా, ఫైనాన్స్ ఏమైనా వచ్చిందా మీకు అన్నా. నేను లేదు సార్, మళ్ళీ ఎంత ఇస్తున్నారే సార్, డోక్రా లోన్ దొరికింది సార్ నాకు అంటాను. ఆమె ఏమది సరే డాక్రా ఓకే చెప్పురా, నీకు కూడా తెలుసు మా పరిస్థితి అది. యాదో లేని డాక్రా మీకు తెలుసు కదా, డాక్రాలో వచ్చింది సార్ అంటాను. ఆమె నాకు కొంచెం కరెంటు కొట్టినట్లు అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడు ఏం మాట్లాడవన్నీ దేవునికి కూడా. నేను అన్నా, బిడ్డా లాభంలో నుంచి ఇస్తారు మా, నీకు ఆస్తి ఏమన్నా దేవుడు ఇస్తే, జీతం వస్తే దాంట్లో నుంచి టైత్ ఆఫరింగ్ ఇస్తారు. డాక్రా నుంచి ఎట్లా రా ఇస్తాను, అది నువ్వు అప్పు కదా తీసుకున్నావు అంటే ఆమె ఇంకా కరెంటు కొట్టింది నాకే. నేను ప్రతి సంవత్సరం ఇస్తాను సార్ అంటుంది.
నేను ఆమెతో ఒప్పుకున్న తప్పునే. జీవితంలో ఇంతవరకు అప్పు తీసుకుని దేవుడికి టైట్ లేదమ్మా. దేవుడికి ముందు చెప్తా, ఇది అప్పు, దీంట్లో నీకు భాగం లేదు. రియల్లీ స్పీకింగ్, నాకు ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా ఏంటి ఈ విచిత్రము, ఇట్లా వాళ్ళు ఉన్నారా ఈ చర్చిలో? పాస్టర్ కూడా లేదు చూడండి అలవాటు. ఐ టెల్ యూ బిడ్డ, వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ. ఎందుకంటే ఆమె ఏమని తెలుసా, సార్ నా దేవునికి ఇస్తాను, నా దగ్గర ఇంత డబ్బు వచ్చింది, అది ఏమైనా సరే నాకు దేవుడు అండి. కళ్ళు నీళ్ళు పెట్టింది. ఆ పాప ఏడ్చింది నా ముందర కూర్చొని. ఆ పాప పోయిన తర్వాత ఆలోచిస్తానా, ఎంత కింద ఉన్నాను ప్రభా, ఇంకా నేను ఈమె పాస్టర్ కాల్సిందే, నేను ఉన్నాడు ఈడు పాస్టర్ అని. ఆ రోజు మనసు మార్చుకుంటా నేను, ఇంక నుంచి నేను జాగ్రత్త ఇయ్యాలి ప్రభా, నీకు ఎక్కడ కూడా రియల్లీ నేను తప్పు ఒప్పుకుంటున్నాను ఎదుట. అంటే నేను ఇది కూడా చెప్పడంలా లోన్ తెస్తే ఇయ్యాలని. ఓకే, దేవుడు సంపాదనలో నుంచి ఇమ్మన్నాడు. ఓకేనా? సో సి ఐ మీన్ పాయింట్ ఈస్ దిస్, హృదయం, నాకు దేవుడు అంటే ఎంత ఇష్టం, దేవుడు నా ఆధారం. ఏం చేస్తున్నావు నువ్వు టైత్ ఆఫరింగ్ ఇచ్చి? దేవుడే నా ఆధారం అంటాను. దేవుని ఎదుట నువ్వయా నా ఆధారం, నువ్వయా ఈ డబ్బు ఇచ్చింది, నువ్వయా నా భర్తకి జీతం ఇచ్చింది, నువ్వయా నా సంపాదనకి ఆధారం, నువ్వు తండ్రి నా జీవితానివి. నీకు గణపరుచుకుంటే ఎట్లా స్వామి? అందుకే ఫస్ట్ టైత్ మీరు నేను ఇవ్వాలి. ఓకే, 3 పాయింట్ చెప్పి ముగిసా. మళ్ళా రేపు ఆదివారం మన దగ్గర ఉంది. ఆదివారం ఉన్నంత వరకు దేవునికి కృతజ్ఞతలు. మీరు రావాలే గాని, ఇది సముద్రమ్మా, ఆనంద సముద్రము, జ్ఞాన సముద్రము. అర్థమవుతుందా? నేను దేవునితో ఎప్పుడు చెప్తాను, నీకెంత జ్ఞానం ఉందో నాకంతే జ్ఞానం ఉంది. నీకు పుట్టి ఉన్నా ఆ జ్ఞానం అంతా బయటకు వచ్చి కాకు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయి. జీవజల నదులు నాలో నుంచి ప్రవహిస్తాయని నువ్వు చెప్పావు, ఇవి బయటకు వచ్చును గాక. ఓకే, మూడవది, నాట్ ఓన్లీ టైత్ ఆఫరింగ్, నాట్ ఓన్లీ ఫస్ట్ బట్ బెస్ట్. అమ్మా, టైత్ ఆఫరింగ్ ఇవ్వడంలో ఫస్ట్ దేవునికి తీయాలా. అర్థమైందా? ఇది మర్చిపోకండి. ఫస్ట్ దేవునికి తీయాలా మీరు. అది దేవునికి ఇష్టమైంది. దాన్ని పూజించకూడదు నువ్వు డబ్బుని. సృష్టిలో మళ్ళా చెప్తున్నా, 2 దేవుళ్ళని బైబిల్లో రాయబడింది కొత్త నిబంధనలో, యేసుప్రభు నోటి నుంచి వచ్చినది. నువ్వు ధనాన్ని, దేవుణ్ణి, ఇద్దరిని పూజించలేవు. ఒకరిని పూజిస్తావు, ఒకరిని ద్వేషిస్తావు. అందుకే డబ్బులు ఎప్పుడు కింద పెట్టాలి. మీరు నేను, నా దేవుడు నీకంటే గొప్పోడు అని చెప్పి టైత్ ఫస్ట్ ఇవ్వాలా దేవునికి. ఎప్పుడు కూడా ఆ డబ్బును చిల్లు గవ తీసుకోండి. ఇప్పుడు 3వ పాయింట్ అది చెప్పబోతున్నా. నీ డబ్బును ముట్టుకోడు దేవుడు, తీసుకోడు దేవుడు. బైబిల్ చెప్తున్నా మీకు. 3వది ఏమో తెలుసా, ది ఫస్ట్ అండ్ ది బెస్ట్ కాల్ అనుకుంటారు దేవుడు. ఓకే, ఒక విషయం చెప్పి మనం తొందరగా ముగిస్తాను. ఓకే, నాతో పాటు మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పోదాం. 4వ అధ్యాయం ఆదికాండం 4లో కూడా పోదాం. మీకు తెలుసు ఆ యొక్క స్టోరీ మంచిగా. ఫస్ట్ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూసుకున్నాం 4వ వాక్యంలో. ఇక్కడ కయీను ఏబేలు బలి గురించి రాయబడింది. నాయనా, ఎంత ఆవులి సన్నో తల్లి, నువ్వు ఐశ్వర్యం గురించి చెప్తాను కూడా అంటాను నోరు తెరిచి. ఇంకా నీకు ఏం ప్రీచ్ చేయమంటావు చెప్పు. నేను నీకు నువ్వు అని తిరుగుని ఉండాలండి. ఏం పర్లేదు, నేను నవ్వాలని చెప్తాను అప్పుడప్పుడు. వేయాలి జోక్స్ మీకు. ఐ మీన్ ఓకే, చదువు ఎవరు చదువుతున్నారు 11 ఈ పాప నవ్వుకుంటాను, ముసిముసిగా ఉందని హెప్సిపా. ఓకే, జాగ్రత్త వినంటారా. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి. ఓకే, ఏం రాయబడింది నాయన? శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. చదువు, ఎవరు చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణముల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చాలు, సూపర్ స్టోరీ మీకు నాకు. ఐ మీన్ ముందు టైం తక్కువ ఉంది. దేవుడు ఏబేల్ బలి గురించి మాట్లాడుతూ, మీకు అర్థం చేసుకోండి బిడ్డ, ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? దేవుడు పొగుడుతా ఉన్నాడు. ఇంగ్లీష్లో ఇంకా బాగా, తెలుగులో మంచిగా రాయబడింది. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. చాలా జాగ్రత్త వినాలా.
దేవుడు నీతో నాతో ఒక మనిషి ఇంకో మనిషితో కనెక్ట్ అయినట్లు కనెక్ట్ అయి ఉంటాడు. అంత క్లోజ్నెస్ లో జీవిస్తాడు దేవుడు మనతో. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తా అన్నాడు దేవుడు యొక్క ఆనందాన్ని. ఎందుకు దేవుడు ఆనందిస్తా అన్నాడు? 1000 సంవత్సరాల క్రితం జరిగింది ఇది తీసుకొచ్చి ఇక్కడ తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏ విషయంలో? ఏబేలు యొక్క బలి విషయంలో. శ్రేష్టమైన బలి నాకు ఇచ్చాడు ఏబేల్ అని దేవుడు ఏబేల్ని ఘనపరుస్తున్నాడు, ఏబేల్ని పొగుడుతా ఉన్నాడు. కొద్దిగా ఏసీ ఎక్కించండి. కొంతమంది ఆవలిస్తా అన్నారు, ఎండ ఎక్కువ. 25 పెట్టాను అందరికి, చలి కొద్దిగా మేల్కొలుపుతుంది ఇళ్ళని. ముందర చూడండి, పొగుడుతానండి పిల్లరా. హలో, మీకు అర్థమవుతుందా? 4వ వాక్యం చదివేసా కదా నేను. ముందు చూడండి, పొగుడుతాన్నాడు దేవుడు. పొగుడేదే జాగ్రత్తగినండి. హలో, ఇది నిజమా? దేవుడు నా జోబులో నుంచి వస్తాండేది చూస్తాడా? దాన్ని గురించి ఆలోచిస్తాడా? నువ్వు డబ్బులు ఏం చేస్తానో, ఎంత ఇస్తానో, ఎట్లు ఇస్తానో అనేది దేవుడు నిజంగా పట్టించుకుంటాడా? దేవుడు నిజంగా పట్టించుకుంటాడా? 101% పట్టించుకుంటాడు. 1000 రెట్లు పట్టించుకుంటాడు దేవుడు. మీకు బైబిల్లో నుంచి నేను ప్రూవ్ చేస్తాను. నేను జాగ్రత్తగా వినండి బిడ్డ. బైబిల్లో దేవుడు ఇక ధనాన్ని, ఆయన ఇచ్చిన ఆఫరింగ్ ని హెచ్చిస్తూ ఆనందపడుతూ, ఆయన ఏమంటే అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడంట. చచ్చిపోయిన తర్వాత, మీరు ఎవరైనా చచ్చిపోతే మనం కార్యక్రమంలో పోయినప్పుడు, ఫెనరల్కి పోయినప్పుడు సార్ ఏమంటారు దాన్ని, జ్ఞాపకార్థ కూడికలో ఆడ మంచిగా వాడు మంచి ఏదో చెప్తాము, మంచోడు కాకుండా చెప్తాంలేండి, ఆ టైంలో చెప్పక తప్పదు కదా. కానీ దేవుడు ఈయన బరియల్ని ఈయన మెమోరియల్ సర్వీస్ గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? నాకు శ్రేష్టమైనది ఇచ్చాడు ఏబేలు, శ్రేష్టమైన బలి ఇచ్చాడని. బిడ్డ, దేవుడు ఖచ్చితంగా నువ్వు నేను ఏమి ఇస్తాన్నామో చూస్తాడు. ఎందుకు ఇక్కడ రాయించాడు దేవుడి యొక్క భాగాన్ని అంటే, నువ్వు నేను ఇచ్చేటప్పుడు దేవుడు నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఆనందిస్తాడని, నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఇతరులకు ఏమంటారు దాన్ని, ఇతరులకు చెప్పుకొని పొగుడుతాడు అనేది జ్ఞాపకం పెట్టుకోమని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. ఓకేనా? ఇప్పుడు రండి, ఏమి ఇచ్చాడో మనం చూసుకుందాం. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలోకి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఏబేలు ఏమి ఇచ్చాడు? ఎందుకు అంత సంతోషపడుతున్నాడు దేవుడు? ఆయన మరణం గురించి జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన ఇచ్చినది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మంచోడు ఏబేలు, చాలా జాగ్రత్త కలిగిన భక్తిపరుడు అంటే బాగుంటాడు, అది అందరి గురించి చెప్తారు. ఆయన ఇచ్చిన కానుక గురించి కొత్త నిబంధనలో పొగుడుతున్నాడు. ఫెయిత్ హీరోస్ లో ఏబేలు ఫెయిత్ హీరో ఎలా అయ్యాడు తెలుసా? దావీదు సింహాలతో పోరాడి ఫెయిత్ హీరో అయినాడు, అంటే విశ్వాస వీరుడు అయినాడు. మోసే విశ్వాస వీరుడు. అబ్రహాము పిల్లలు కలగలేదని విశ్వాస వీరుడు అయినాడు, పిల్లలు పుడతారని నమ్మడం ద్వారా. ఏబేలు తను ఇచ్చిన కానుక ద్వారా ఫేమస్ అయ్యాడు, హీరోగా మారాడు, ఫెయిత్ హీరోగా. అంటే ఎంత అవసరం చూడండి, మీరు నేను ఇస్తానేది ఎలా ఇయ్యాలా, ఎంత అది ఎంత విశ్వాసాన్ని, విశ్వాసాన్ని దేవుని ఎదురు చూపిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ నుంచి మీరు చూసినట్లయితే 4వ అధ్యాయం కదా, ఆదాము వాళ్ళు పాపం చేశారు, స్టోరీ అంతా అయిపోయింది. వాళ్ళకి ఎవరు పుట్టారమ్మా? 2 పిల్లలు పుట్టారు. ఫస్ట్ కయీను, ఏబేలు పుట్టారు. ఓకే, సో వాళ్ళిద్దరు ఏం చేశారంట? 1-2 వాక్యాల్లో ఏబేలు 1-2 పెట్టినైనా, ఆదాము తన భార్య హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీను కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలుని కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరిచేవాడు. వింటున్నారా? ఆ కయీను ఏం చేశాడు? వాళ్ళ డాడీ ప్రొఫెషన్ తీసుకున్నాడు. ఎవరు? ఆదాం ప్రొఫెషన్. సో కయీను, హేబేలు ఏం చేశాడంటే గొర్రెలది పని తీసుకున్నాడు. ఓకేనా? ఆ తర్వాత మీరు చూస్తే కొంతకాలం అయిన తర్వాత 3వ వాక్యము, కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఇక్కడ చూడ కాంట్రవర్సీ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా నేను చెప్పి ముందుకెళ్తా, ఏం జరిగిందో చూపిస్తాను. ముందు చూడండి, ఆయన
చాలా మంది దీన్ని తీసుకొని ఏబేలు బలిని ఎందుకు దేవుడు స్వీకరించారంటే, ఆయన రక్తాన్ని తీసుకొచ్చాడు, అది రక్షణకి గుర్తుగా ఉంది కాబట్టి దాన్ని స్వీకరించాడు దేవుడు అని చాలా మంది అలా అనుకుంటా ఉంటారు. అది కాదు. నో, ఆ ఇష్యూనే కాదు. ఈడ అర్థమైందా? చాలా మంది అనుకుంటారు రక్తం తీసుకొచ్చారంటే ఏబేలు రక్షణ మార్గాన్ని తెలుసుకున్నాడు, దేవుని దగ్గరికి అయ్యా రక్తం ద్వారానే నేను రాగలను అని చెప్పి తెలుసుకున్నాడు. కయీను ఆ మార్గమన్నా ఒకటేలే అని అట్లా తీసుకున్న వ్యక్తి కాబట్టే తన్ని స్వీకరించలేదు అని అంటారు కొంతమంది. అట్లా కాదు. ఎందుకంటే రెండు మీకు రెఫరెన్సెస్ ఇస్తాను. ఒకటి ఇక్కడ రాయబడలే అట్లని, ఆయన రక్షణ అర్థం చేసుకున్నాడు, రక్తం తీసుకొచ్చి ఈ రక్తం ద్వారానే రక్షణ అని చెప్పినాడని రాయలే. ఆ రెఫరెన్స్ మొదటిది. రెండవది ఇప్పుడే మనం చదువుకున్నాం 11:4 విశ్వాసం ద్వారా ఏబేలు యొక్క బలి స్వీకరించబడిండేది. సో రక్షణకి ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు చాలాసార్లు బైబిల్లో మీరు చదివితే భూమి పంటను తెమ్మన్నాడు ఆయనే, ద్రాక్షరసాన్ని తెమ్మన్నాడు ఆయనే, జంతువుని తెమ్మని ఆయనే తెమ్మనండి. సో ఈడెందుకు వద్దంటాడు? ఇష్యూ అది కాదు. ఓకేనా? అర్థమైందా? ఏబేలు గొర్రెలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు తీసుకొచ్చాడు బలిగా, తనకు ఆఫరింగ్. ఆయన దగ్గర ఏముంది? పంట ఉంది, తీసుకొచ్చాడు, అంతే. ఓకే, దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? అర్థమవుతుంది నాయన? ఓకే, అయితే జాగ్రత్త వినండి గారా, సాల్వేషన్ది కాదు ఈడ ఇష్యూ ఏదో మనం చూసుకుంటా ఉన్నాం. ఎందుకు ఏబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు? ముందర చూడండి. నేను మళ్ళా అప్పుడే చెప్పా ఈ పాయింట్ని. దేవుడు నిజంగా మీరు నేను ఇచ్చే ధనాన్ని ఆఫరింగ్ అని టైత్, ముందర చూడండి సిస్టర్, టైత్ ఆఫరింగ్ దేవుడు చూస్తాడా? దాని గురించి పట్టించుకుంటాడా? అంత అవసరమా? అంత జాగ్రత్తగా ఉంటాడంటే ఎస్, 100% ఎస్. జాగ్రత్తగా వినండి. మీకు ఒక సన్నివేశాన్ని బైబిల్లో నుంచి చూపిస్తా, ఇది నిజమా కాదని. ఓకే, యేసు ప్రభు ఎవరు? దేవుడు. యెహోవా దేవుడే, యేసు తెలుసు కదా. పిలుపుతో యేసు ప్రభు అన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాడు. 14:9 యోహాను సువార్త. ముందు చూడండి. దేవుడు నీ నా ఆఫర్ని గమనిస్తాడా లేదా అనే దానికి బైబిల్లో స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది. ఏంటది? యేసు ప్రభు ఒక రోజు మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు చెప్పాలా? కొంతమంది యా చీరలో కూర్చోండి అబ్బా, ఎర్రదా తెల్లదా కాదు. ముందు చూడండి, కానుక పెట్టే దగ్గర కూర్చోండి పోయి. ఆయన జల్దీ ఆఫ్ చేసుకొస్తా, చాలా బిజీగా ఉంటావు నువ్వు. ముందు చూడండి, ఆయన ముందు పర్లేదులేండి. హలో, ఎక్కడ కూర్చున్నాడు యేసుప్రభు? పోయి ఆఫరింగ్ బాస్ దగ్గర. నేనే ఆఫరింగ్ బాస్ దగ్గర కూర్చుంటే మీరు ఏమంటారు? నిజం చెప్పండి. కానీ యేసుప్రభు కూర్చున్నాడు. సరే కూర్చుండే ముందర చూడాలి. ఇప్పుడు ఆడ ఎవరేం తీస్తున్నాడో చూస్తున్నాడు ఆయన. అది చాలా ఘోరం కదా. నేను వచ్చాను అనుకోండి, సిస్టర్ చేయి చూపి ఫస్ట్, ఎంత ఇస్తాను అంటే ఏమంటావు నువ్వు? చాలా బ్యాడ్ పాస్ట్ అంటావా లేదా? అంటాం మనము. నేను కూడా అంటా, నీకేళ బ్రదర్, మేము ఎంతో మడిచి 10 రూపాయలని ఎవరు చూడకూడదని చెప్పేసేసి కొంతమంది చనిపోయిన కూడా వేస్తున్నారు. హలో, ఆ పిల్లల్ని అడగండి, ఆమెను అడగండి, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎఫ్సివై. హలో, ఎవరైనా చిని మీలో నుంచే వేసేది. అసిస్టెంట్ నేను కాదంటాను. నాకు కూడా తెలుసు ఎవరో, కానీ నీకు రహస్యం చెప్తున్నా, నేను చెప్పాల్సిన పనిలే. దేవుడు డెఫినెట్ గా నువ్వు చేతుల్లో ఏం డబ్బు పెట్టుకొని చూస్తాడు ఆయన. అదంతా పోనీలేను సార్, అడ్జస్ట్ చేసుకుంటాం మేము. మూడోది ఉంది, ఇంకా భయంకరమైంది. దేవుడు అనౌన్స్ చేస్తున్నాడు ఎంత ఎవరిస్తున్నారని. ఆ ముసలామె తెచ్చి వేస్తూనే విధరాలు 2 కాయిన్స్, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది, 2 కాయిన్ వేసింది తెలుసా మీకు అన్నాడు. నేనన్నా అనుకోండి, కూర్చొని మీరు నన్ను బయట పంపించేస్తారు, పావా బయటికి అంటారు లేదా? ఒకప్పుడు అనేవాళ్ళు పెళ్లిలో,
పెళ్లి కూతురు యొక్క చిన్న ఆయన 116లోనే మా టైంలో ఉండేది. ఈ టైంలో నా పెళ్ళిలో అరిచినారు మైక్లో. ఎవరు పెళ్ళి అరిచారు సరే లేదా? పాత లేరు ఉన్నారు, అబ్రహం గారు అరిచారా లేదా? పెళ్ళిళ్ళు చదువుతారు, అదేంది, ఏమంటారు సార్ దాన్ని? చదింపులా? చదివింపులు అర్థమైందా? 116లో, అప్పుడు 116 చాలా లాస్ట్, అది చాలా కోట్లు ఇచ్చినట్లే. 16 ఎందుకు జోడిస్తారు నాకు ఇంతవరకు తెలుసు, సీక్రెట్ మీకు తెలుసా ఏమన్నా? హలో, 51, 56 యేసుప్రభు అదే పొజిషన్ ఉండి అంటాడు, రెండో ఈమెదే అందరినీ తప్పని కొట్టండి. హలో, నిజం. మీరు నవ్వుకుంటే ఏనండి కానీ నిజం. కొంతమంది కొంతమంది ఎందుకు నేనే అనుకునేవాడిని ఒకప్పుడు. ఏమనుకున్నాను తెలుసా? యేసుప్రభు మంచోడు కదా. ముందు చూడండి, మళ్ళీ మాట్లాడుతున్నా చూడండి. మీరు ఏమనుకున్నాను తెలుసా? యేసుప్రభు మంచోడండి, ఏంటండి ఇది మళ్ళీ నేను 2 కాయిన్లే కదా ఉండేది ఆమె దగ్గర. యేసుప్రభు చెప్తాను కదా, ఎందుకు యేసుప్రభు పని చేయలే? ఏం పని చేయలే? ఆమె 2 కాయిన్లు వేసానట్లే. ఆమెను చూసి, అమ్మా తల్లి ఉండరా, 2 కాయిన్లు ఉన్నాయి, అది కూడా వేసేస్తాను, ఉండు, ఈ 2తో పాటు నా జేబులో ఒక 5 ఉన్నాయి, పట్టుకో, ఇది అన్ని తీసుకుని పో నీళ్ళు కదా. మంచోళ్ళు అంటే అట్లే చేయలే కదమ్మా. ఏలే మాదిరే ఈయన కూడా చేయలే. చాలా మంది కూడా మంచి యేసుప్రభు ఎందుకు అట్లా చేయలేదని చేయడు. ఏం చేయడు? చేయలే లేదా? మీ లెక్క ప్రకారము, మీ టెంకాయలో ఉండే నీళ్ళ ప్రకారం ఏం చేయాలి చెప్పండి? 2 కాయిన్స్ ఉన్నాయి, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. ఆ 2 ఇచ్చి ఎవరికో చెప్పి, ఆడ పేతురుకో ఎవరికో చెప్పి, ఇంకో 3 ఈరా పాపం ఆమె దగ్గర ఏం లేవు. చేయడు. నీ జీవితంలో కూడా చేయడు. ఎందుకో తెలుసా? ఆ రోజే ఆమె దరిద్రాన్ని నాశనం చేసుకున్న దినం. చాలా మంది సార్ పోయి ఆమె చచ్చిపోయిందేమో అని, మన వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ. ఆ 2 ఇచ్చేసి కడుపు వల్ల ఆకలి వల్ల పోయి ఎవరైనా రోడ్లు పడి చచ్చిపోయిందేమో సార్. నో, ఆ రోజే ఆమె జీవితము మార్పు చెందిన జీవితం. మీరు ఎలా చెప్పగలరు సార్ అంటారా? ఇప్పుడే చెప్పాను కదా సార్, విధవరాలు ఏం చేసింది లాస్ట్ అది ఇచ్చేస్తే ఏమైతుంది? డెత్తా లైఫా? ఆమె నిర్ణయించుకుంది లైఫ్ అని. ఈ 2 కాసులు వేసిందే ఆమె నిర్ణయించుకుంది, ఇప్పటి నుంచి నా లైఫ్ స్టార్ట్ కాబోతుందని. అందుకే యేసుప్రభు చచ్చిపోయేదైతే ఖచ్చితంగా యేసుప్రభు సహాయం చేసేవాడు. చచ్చిపోయిన లేపాడు ఆయన. ఆమె చచ్చిపోదు కానీ ఆమె ఇచ్చిన ముందే ఆమెకు జీవితం ఇస్తుంది. వివరాలు సారపతి వివరాలకి ఇచ్చినట్టుగా. మళ్ళా బోర్వెల్ సిచ్యువేషన్ అర్థమవుతుంది బిడ్డ. దేవుడు ముగిస్తాను నేను. రేపారు మంది మళ్ళీ అయిపోయింది అనుకున్నారు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఆ యొక్క 2 కాసులు వేసిందే ఆమె హృదయాన్ని చూశాడు. ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన హృదయంలో నిండు విశ్వాసంతో ఉంది. నేను వెళ్తున్నా, నా సృష్టికర్తకు నా దేవునికి తెలుసు నా దగ్గర ఏమున్నాయి ఏం లేవని. లాస్ట్లో నేను ఇంకో మాట ముందు చూడాలా, చినిపోయిన నోట్లు ఎవరేస్తున్నారో మీలో. డోంట్ డూ దాట్. నేను తండ్రిగా పాపం చెడ్డ ఆ పని చేయకండి. రెండవది, నువ్వు టై వచ్చే దాంట్లో ఫుల్ గ్రాస్ లో నుంచి టై తీయాలా. నువ్వు అలా ముందు చూడండి. నువ్వు ఇప్పుడు ఆఫరింగ్ బ్యాగ్ వచ్చినప్పుడు తీస్తా అంటావే, నువ్వు ఏం నోట్ తీస్తానో అని చూస్తాడు ఈడ. అందుకే యేసుప్రభు వాడు కూర్చొని అందరికి చెప్తాడు, అది ఆ పొరపాటు చేద్దండి. ఇప్పుడు ఏనండి, లాస్ట్లో టైం లేదు మన దగ్గర. ఎందుకు ఏబేలు బలి దేవుడికి ఇష్టమైంది? ఎందుకంటే 4 పెట్టిన ఆయన ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ అండ్ బెస్ట్ తీసుకొచ్చాడు. చూడండి, కొంతకాలం అయిన తర్వాత కయీను పొలం పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చి నెక్స్ట్ వాక్యం ఇది చూడండి. ఏబేలు కూడా తన మందలో తొలి చూలును, అది తొలి అంటే ఫస్ట్ ఇంగ్లీష్ చాలా బాగా ఫస్ట్. ఆ తర్వాత తొలి చూలును పుట్టిన వాటిలో, ఇప్పుడు గట్టి చెప్పండి, క్రొవ్విన వాటిని. ఏంటి ఎలా ఇచ్చాడు తెలుసా? జాగ్రత్త వినండి. అందుకే విశ్వాసం గురించి చెప్తున్నాం. ఏబేలు రక్తం తెచ్చాడు, ఆయన భీమ్ తెచ్చాడు, పంట తెచ్చాడు. అది కాదు ఇష్యూ అది కాదు. ఇక్కడ చూడండి, ముందు చూడండి, ముగిస్తాను. ఇష్యూ ఫెయిత్.
ఇష్యూ బోరుగలేదుట నిలబడి నువ్వు ఏం నిర్ణయించుకుంటావు? సారెపతి విధురాలు ఏం నిర్ణయించుకుంటుంది? అక్కడ రాయబడి ఉంది, ఇది చేస్తే నీ జీవితం ఆశీర్వదింపబడుతుందని. ఏబేలు ఏం చేశాడో తెలుసా? కృపని, దేవుని కృపని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, ఇక్కడ ఉండే మంద, ఈ 100 గొర్రెలు కానీ ఈ యొక్క జంతువులని నీ నుంచి వచ్చినవి, నీ కృప వలన వచ్చాయి. ఇదిగో నేను నీ కృపకు కృతజ్ఞతగా నా విశ్వాసాన్ని విడుదల చేస్తాను, నా విశ్వాసాన్ని చూపిస్తాను అని ఆ గొర్రెలు పోయి చినిగిపోయినది కాదు. అందుకే బైబిల్లో పరిశుద్ధాంతుడు రాయించింది, ఫస్ట్ బెస్ట్ది, ఫస్ట్ పుట్టింది తీసుకోవాలా. నేను ఎతుకుతాను ఫస్ట్ పుట్టింది అది, ఫస్ట్, రెండోది కాదు, ఫస్ట్. ఆ తర్వాత ఫస్ట్ పట్టుకుంటారు అన్నాడు, ఇది బెస్టా కాదా, క్రొవ్విందా కాదా? ఇక్కడ దేవుడు తన హృదయాన్ని చూస్తున్నప్పుడు, నా కోసము ఏదో ఒకటి కదా, కాదు 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 కదా, ఏదో వచ్చింది కదా, నో, నా దేవునికి నేను నా యొక్క సంపాదన నుంచి సంతోషంగా ఇస్తాను. నేను, నాకు జీవం ఇచ్చిన వాడు ఆయన, నాకు ఆస్తి ఇచ్చినవాడు, నాకు ఉద్యోగం ఇచ్చినవాడు, నాకు ఈరోజు నా చేతిలో ధనం ఉన్నదానికి కారణం. ఈవెన్ నువ్వు విధవరాల మీద 2 కాసులు ఉన్నా కూడా నువ్వు గుర్తుపెట్టుకొని నమ్ము దేవుడిని, విశ్వాసంతో ఆయన నీకు ఆస్తి పరువుగా చేసే దేవుడు. సారెపతి విధురాలు కొడుకు చచ్చిపోలే, ఆమె చచ్చిపోలే, ఆమె బంధువుల్ని చచ్చిపోనిలే ఆమె. కారణం ఏమో తెలుసా? తన విశ్వాసాన్ని చూపించిన దేవుని ఎదుట. బిడా, ముగిస్తానా నేను. ఇష్యూ ఏంటంటే కృప నీ జీవితం కావలసినవన్నీ ఇచ్చింది. ఆయన కృప, ఆయన శక్తి, ఆయన నీ మీద దయతో నీకు కావలసినవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నీవు అనుక్షణము నీ విశ్వాసాన్ని ఆయన ఎదుట చూపిస్తా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. అర్థమైందా బిడ్డ? ఏబేలు బలి ఆనందంగా శ్రేష్టమైనది ఎందుకంటానంటే విశ్వాసంతో ఇస్తాడయా, అన్ని నువ్వు ఇచ్చిందయా, నీ దగ్గర నుంచి వచ్చిందయా, నేను హ్యాపీగా ఇస్తాను టైత్. ప్రభా, నేను చెప్తున్నా నీకు ఇంకోటి, టైతే కాదు, టైత్ కంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం నా తరఫున చెప్తాను మీకు. నేను ఇస్తాను కాబట్టి, సపోజ్ 10, 20, 30 వేలు జీతము, 3,000 టైత్, ఓకేనా? నేను ఏం చేయాలి తెలుసా? తండ్రి, టైత్ కాదు, ఇదిగో ఇంకో 500 నేను ఎక్కువ వేస్తాను. ఆయనకు కాదు కాసి నీ 500, అది ఏం చూపిస్తుంది తెలుసా? కృతజ్ఞత చూపిస్తుంది, నువ్వు తను ప్రేమిస్తున్నావని చూపిస్తుంది. అది రేపు వారము ఇంకా చాలా ఉంది, ఇటు నుంచి ఇంకా స్టార్ట్ అయింది, ఓకేనా? ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, టైత్ అండ్ ఆఫరింగ్ ఇస్ ఎ బోర్వెల్. టైత్ అండ్ ఆఫరింగ్ ఫస్ట్ ఇయ్యాలా, దాంట్లో కూడా ఏమేలా? బెస్ట్ ఇయ్యాలా. బెస్ట్ ఎట్లా ఇస్తాను? సంతోషంగా, కృతజ్ఞతతో నువ్వు ఇచ్చే దేవుడు. సౌండ్లు వస్తాయి నీకు, వద్దు 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 అని, కానీ ఎప్పుడు నమ్మకు ఆ యొక్క శబ్దాలని. ఇక్కడ ఏం రాబడిందో దాని మీద జీవితం ఆధారం. ఓసారి నీకేదో చిన్న చిన్న డిఫికల్టీస్ రావచ్చు నువ్వు, కానీ వెనక్కి తిరగద్దు. సాతాను ఎటు తిరిగి నేను అణచాలని కోరుకుంటాడు వాడు. సమస్యలు ఎన్నొచ్చినా ఈ యొక్క ప్రిన్సిపల్ ని వదలకు, ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రేపు వారం ఇంకా విషయాలు విందాం. గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం, దేవుని బిడ్డలం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం బల్ల గురించి, ఓకే? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే బల్ల పంచాలో ముందుకు రండి. అయినా అబ్రాహం బదర్, సుధీర్ లేడా, మూర్తి బదర్ రండి.